ఓం తచ్చం యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శం నో అస్తు ద్విపదే శం చతుస్పదే. ఓం శాంతి శాంతి శాంతి. హిందూ ధర్మం గురించి మాట్లాడాలంటే హిందూ మహాసముద్రం అంత ఉంది. సూర్యచంద్రులు ఎంత ప్రాచీనులో హిందూ ధర్మం అంత ప్రాచీనమైనది. సృష్టి ఎంత ప్రాచీనమైనదో హిందూ ధర్మం అంత ప్రాచీనమైనది. ఈ ధర్మానికి మరో పేరు సనాతన ధర్మం. సనాతనం అంటే శాశ్వతమైనదని అర్థం. హిందూ ధర్మం శాశ్వతమైన ధర్మం. ఈ ధర్మానికి అంతం లేదు. అందుకే ఎంతోమంది పాశ్చాత్యులు ఈ ధర్మంపై దండయాత్ర చేసినా ఈ ధర్మాన్ని ఏమీ చేయలేకపోయారు. హిందూ ధర్మం అనగానే మనకు గుర్తుకొచ్చే మహాత్ముడు స్వామి వివేకానంద. స్వామి వివేకానంద పాశ్చాత్యుల గడ్డ మీద అమెరికా చికాగో నగరంలో ప్రపంచ సర్వమత సభలో తొలి ప్రసంగంలో అతను చెప్పిన మాట మన హిందూ ధర్మం గురించి, ప్రపంచ అన్ని మతాలకు అన్ని సంస్కృతులకు తల్లి లాంటిది హిందూ ధర్మం అని చెప్పారు. ప్రపంచంలో ఏ గొప్ప మంచి సిద్ధాంతం ఉన్నా అది మా హిందూ ధర్మంలోనిదే. హిందూ ధర్మంలో లేని గొప్పతనం, లేని గొప్ప విషయం ప్రపంచ ఏ మతాల్లో ఉండదు అని ఘంటాపదంగా వివేకానందుడు చెబితే, దాన్ని నిరూపిస్తే అక్కడి మత పెద్దలు దాన్ని అంగీకరించారు. హిందూ ధర్మం ఒక వ్యక్తి మీద ఆధారపడి లేదు, ఒక శక్తి మీద ఆధారపడి ఉంది. ఋషులు తమ తపోశక్తితో కనుగొన్న శాశ్వత సత్యాల సమాహారమే హిందూ ధర్మం అన్నారు స్వామి వివేకానంద. కొంతమంది భారతదేశానికి పాశ్చాత్య మిషనరీలు వచ్చిన తరువాతే నాగరికత వచ్చిందని చెబుతూ ఉంటారు. ఇది శుద్ధ అబద్ధం. ఈ భారత జాతిని బానిస జాతిగా మార్చాలని తప్పించిన లార్డ్ మెకాలే బ్రిటిష్ పార్లమెంట్లో 1835 ఫిబ్రవరి 2వ తేదీలో అతనిచ్చిన ప్రసంగాన్ని ఒక్కసారి కనుక మనం వింటే మన దేశం గొప్పతనం ఏంటో మనకు అర్థమవుతూ ఉంది. మెకాలే అంటాడు బ్రిటిష్ పార్లమెంట్లో ప్రసంగిస్తూ, నేను భారతదేశం 4 వైపులా తిరిగాను. ఒక దొంగ కానీ ఒక బిచ్చగాడు కానీ లేడు. ఇక్కడి ప్రజలు ఐశ్వర్యంతో, ఉన్నత నైతిక విలువలతో, గొప్ప నైపుణ్యంతో విలసిల్లుతూ ఉన్నారు. భారతదేశానికి కొత్తగా నేర్పాల్సింది ఏమీ లేదు. ఇక్కడ కావలసినంత జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని నేర్పే సిస్టమ్ కూడా ఉంది. వీరిని జయించడం ఎప్పటికీ సాధ్యం కాదు. ఒకవేళ జయించాలంటే వీరి సంస్కృతిని దెబ్బతీయాలి. వారి పురాతన విద్యా విధానాన్ని మార్చి దాని స్థానంలో విదేశీయత గొప్పదని భావాన్ని కలుగజేయాలి. అప్పుడు వాళ్ళ యొక్క ఆత్మగౌరవం నశించి మనం కోరుకున్న బానిస జాతిగా భారతదేశం మారుతుంది అంటాడు. ఇది మీరు నెట్లో కూడా చూడవచ్చు. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? వారు రావటానికి ముందే, పాశ్చాత్యులు భారతదేశానికి రావటానికి ముందే కొన్ని కోట్ల సంవత్సరాల చరిత్ర కలది భారతదేశం, నాగరికత కలది భారతదేశం. ఈ దేశానికి ఎవరో వచ్చి నేర్పాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో నాకు ఒక పాశ్చాత్య సైంటిస్ట్ చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉన్నాయి. ఇది నేను ఒక పుస్తకంలో చదివాను. ప్రపంచమంతా తెలుసు అరిస్టాటిల్ గురించి. అతను గొప్ప సైంటిస్ట్, చాలామంది సైంటిస్టులకు గురువు కూడా. అలానే అలెగ్జాండర్కి కూడా గురువు. ఒకనాడు అలెగ్జాండర్ అరిస్టాటిల్తో, గురువుగారు నేను భారతదేశం మీద దండయాత్రకు వెళ్తాను అంటాడు. అప్పుడు అరిస్టాటిల్, నువ్వు ఏ దేశం జోలికైనా వెళ్ళు, భారతదేశంతో మాత్రం పెట్టుకోకు అంటాడు అరిస్టాటిల్ అలెగ్జాండర్తో. ఎందుకంటే భారతదేశం పుణ్యభూమి, యోగభూమి, కర్మభూమి, నువ్వు తట్టుకోలేవు అంటాడు. అయినా వినకుండా అలెగ్జాండర్ బయలుదేరుతూ, గురువుగారు భారతదేశం నుండి మీకు ఏమి తీసుకొని రావాలి అంటాడు. అరిస్టాటిల్ 5 వస్తువులు తీసుకురమ్మంటాడు. అవి చెబుతున్నప్పుడల్లా నా శరీరం గగురుపాట్లు పొడిచేది. ఒక హిందువుగా, ఒక భారతీయుడిగా నేను ఎంతో గర్వపడుతూ చెబుతూ ఉంటాను. అవి ఏంటంటే, 1 మహాభారతం, 2వది రామాయణం, 3వది గ్లాసుడు గంగాజలం, 4వది భారతదేశంలో పిడికడు మట్టి, 5వది ఒక ఆధ్యాత్మిక గురువు. ఇవి తమ్మంటాడు. ఇది విని అలెగ్జాండర్ ఆశ్చర్యపోయాడు. తన గురువు మనులో, మాణిక్యాలో తీసుకురమ్మంటాడు అనుకున్నాను, కానీ ఇవి తెమ్మంటున్నాడేంటి అంటే ఇవి చాలా గొప్పవి అని అరిస్టాటిల్ అంటాడు. అప్పుడు అలెగ్జాండర్ అడుగుతాడు, గురువుగారు ఇవి మీరు ఏం చేసుకుంటారని. అప్పుడు అరిస్టాటిల్ అంటాడు, నేను నిత్యం భారత రామాయణ గ్రంథాలను పఠించుకుంటాను.
భారతదేశ మట్టిని, గంగా జలాన్ని నిత్యం పూజించుకుంటాను, భారతీయ ఆధ్యాత్మిక గురువు దగ్గర నేను వేద విద్య నేర్చుకుంటాను అంటాడు. ఇలా పాశ్చాత్య సైంటిస్టులు మన భారతీయతను ఇలా గొప్పతనాన్ని చెబుతూ ఉంటే మనం వీటి విలువ తెలియక వేరే భ్రమంలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. అందుకే ఓ భారతీయులారా, హైందవులారా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇండోనేషియా దేశంలో రామాయణం జాతీయ గ్రంథంగా ప్రకటింపబడింది. అయితే ఎయిడ్స్ రాకుండా ఉండడం కోసం ప్రస్తుతం మన దేశంలో ఏం ప్రచారం చేస్తున్నారు అంటే నిరోధ్ వాడమని ప్రచారం చేస్తూ ఉన్నారు. రాముడు పుట్టిన దేశంలో ఒక నిరోధ్ వాడమని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు. అదే ఒక కంబోడియా దేశంలో ఎయిడ్స్ నివారణ కోసం రాముని ఆదర్శంగా తీసుకోమని ప్రచారం చేస్తూ ఉన్నారు. రాముని యొక్క ఏకపత్ని వ్రతాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. రామాయణం ప్రచారం చేస్తూ ఉన్నారు. నిజంగా ప్రపంచంలో ఎయిడ్స్ నిర్మూలన జరగాలంటే దానికి రామాయణమే ముందు. రాముని ఆదర్శంగా తీసుకుంటే ఎయిడ్స్ని తరమవచ్చు. రామాయణం ఒక మత గ్రంథం కాదు, రామాయణం ఒక మోరల్ సైన్స్ గ్రంథం. పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ అని విదేశీయులు అంగీకరిస్తూ దీన్ని పఠిస్తూ ఉన్నారు. ఇది వృద్ధుల గ్రంథం మాత్రమే కాదు, యువకుల గ్రంథం. ప్రతి విద్యార్థినులు చదవాల్సిన గొప్ప గ్రంథం రామాయణం. ఒక వృద్ధుడు రామాయణం చదివి బాధపడుతూ ఉన్నాడు. ఎందుకని అడిగితే రామాయణంలో తల్లిదండ్రుల యొక్క విలువ క్షుణ్ణంగా చెప్పబడింది. నేను రామాయణం చదివి నా తల్లిదండ్రుల విలువ తెలుసుకున్నాను, కానీ ఏం ప్రయోజనం? నా తల్లిదండ్రులకు సేవ చేసుకుందామంటే నా తల్లిదండ్రులు బ్రతికి లేరు. అదే నేను ఈ రామాయణం 25 ఏళ్ల ముందు నేను చదివి ఉంటే ఎంతో బాగుండేది, నా తల్లిదండ్రుల్ని సేవించుండేవాడిని అని బాధపడుతూ ఉంటాడు. అంచేత ఓ తల్లిదండ్రులారా, మీ పిల్లలతో రామాయణం చదివించండి. మీ విలువ మీ పిల్లలకు తెలుస్తూ ఉంది, కుటుంబాలు బాగుపడతాయి. మీ పిల్లలకు మీరు ఇవ్వాల్సిన గొప్ప ఆస్తి రామాయణం. ఈ దేశానికి సంవత్సరానికి ఒక్కరోజు ఫాదర్స్ డేలు, మదర్స్ డేలు అవసరం లేదు. ఇక్కడ ప్రతిరోజు ఫాదర్స్ డే, ప్రతిరోజు మదర్స్ డే. సరే, మన అంశం హైందవం, సైన్స్మయం. దీని గురించి మాట్లాడాలి. ఈ మధ్యకాలంలో కొందరు మేధావులు అని చెప్పుకునే వాళ్ళు మేము ఆచారాలు, యజ్ఞాలు, పూజలు నమ్మము, సైన్స్ మాత్రమే నమ్ముతున్నామంటున్నారు. నేను చెబుతున్నాను, అయ్యా మీరు నిజంగా సైన్స్ని నమ్మిన వాళ్ళైతే హిందూ ఆచారాల్లో, పురాణాల్లో కావలసినంత సైన్స్ ఉంది. ఒక హిందువు బొట్టు పెట్టుకుంటున్నాడంటే దాని వెనక సైన్స్ ఉంది. ఒక హిందువు దేవుని ముందు దీపం వెలిగిస్తున్నాడంటే దానిలో కూడా సైన్స్ ఉంది. ఒక హిందువు హోమం చేస్తున్నాడంటే దాని వెనుక సైన్స్ ఉంది. ఒక హిందువు మంత్రం జపిస్తున్నాడంటే దాని వెనుక సైన్స్ ఉంది. ఒక హిందువు విగ్రహ ఆరాధన చేస్తున్నాడంటే దానిలో కూడా సైన్స్ ఉంది. ఒక్కొక్కటిగా దానిలో ఉన్న సైన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్యకాలంలో నాతో ఒక వ్యక్తి మాట్లాడుతూ, ఏమండి, యజ్ఞము, హోమం పేరిట హోమగుండాలు తయారు చేసి అందులో నెయ్యి, ఇతర ద్రవ్యాలు వేసి కాల్చేసి చాలా ధనాన్ని దుర్వినియోగం చేసేస్తున్నారు కదా, అదే డబ్బుతో 10 మందికి అన్నం పెడితే మంచిది కదా అని తనేదో గొప్ప మేధావిలాగా, గొప్ప మానవతావాదిలాగా హిందూ ధర్మాన్ని హేళన చేయాలని మాట్లాడాడు. నేను చెప్పాను, పేదవాడి ఆకలి తీర్చడం చాలా మంచి పని, కానీ ఒక మనిషికి తిండి పెట్టే డబ్బుతో ఒక హోమం చేస్తే కోట్లాది మంది ఆకలి తీరుతుందయ్యా అన్నాను. అది ఎలా అన్నాడు. మీకు తెలుసా, యజ్ఞం యొక్క ప్రయోజనాలు తెలుసుకుని అమెరికా వాడు అగ్నిహోత్రపు కళాశాల స్థాపించాడు. ఆ కళాశాలలో కేవలం యజ్ఞం గురించే నేర్పిస్తారు. యజ్ఞ విద్య భారతీయుడిది, భారతదేశం యజ్ఞ భూమి. ఈ విద్యని పాశ్చాత్యులు కళాశాలలు పెట్టి నేర్చుకొని యజ్ఞాలు చేస్తుంటే నువ్వు ఒక భారతీయుడిగా గర్వపడాలి. మీకు తెలుసా, యజ్ఞంలో 1 తులం నెయ్యి ఆహుతిస్తే కోట్ల టన్నుల ఆక్సిజన్ రిలీజ్ అవుతుందని నేటి సైన్స్ చెబుతూ ఉంది. మీకు తెలుసా, ఆరోగ్య జీవనానికి వేద ప్రతిపాదితమైన యజ్ఞం ఎంతో అవసరమని ఈనాడు సైన్స్ చెప్తూ ఉంది. మీకు తెలుసా, యజ్ఞం ద్వారా విడుదలయ్యే వాయువు వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తుందని, వాతావరణంలో వివిధ రకాలైన కాలుష్యాలు నెలకొని ఉన్నాయి. మనకు తెలుసు వాతావరణంలో ఏ రకమైనటువంటి కాలుష్యాలు ఉన్నాయి అనేది. ఒకటి ఫ్యాక్టరీల వల్ల కాలుష్యం, వాహనాల వల్ల కాలుష్యం, ధ్వని కాలుష్యం, నీటి కాలుష్యం. వీటి వలన మానవుని శరీరంపై, మనస్సుపై తీవ్రమైన దుష్ఫలితాలు కలుగుతున్నాయి. ఈ కాలుష్యాలతో భూతలపై భాగంలో ఉండే ఓజోన్ పొర కూడా క్షీణిస్తూ ఉంది. దీని వలన ప్రపంచానికి ఎంతో ప్రమాదం వాటిల్లుతుంది. శాస్త్రజ్ఞులు ఎన్నో హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. మీకు తెలుసా, ఈ కాలుష్యాన్ని నివారించి ఓజోన్ పొరను కాపాడే శక్తి ఈ ప్రపంచంలో ఒక హోమానికి మాత్రమే ఉందని పాశ్చాత్య సైంటిస్టులు కూడా అంగీకరిస్తున్న పరిస్థితి. మీకు తెలుసా, పాశ్చాత్య సైంటిస్ట్ డాక్టర్
అనే ఒక సైంటిస్ట్ హోమం మీద పరిశోధన చేసి హోమగుండంలో ద్రాక్షని ఆహుతిస్తే దాని ద్వారా విడుదలయ్యే వాయువు మన చుట్టూ ఉన్నటువంటి అపాయకారి అయిన కీటక క్రిముల్ని నాశనం చేస్తుంది అని చెప్పారు. మీకు తెలుసా, ఫ్రెంచ్ దేశపు సైంటిస్ట్ తిల్వర్ ఆయన కూడా ఈ యొక్క యజ్ఞము హోమం గురించి పరిశోధన చేసి హోమగుండంలో పంచదార ఆహుతిస్తే క్షయరోగకారకమైన కీటకాలు చికెన్ ఫాక్స్ పోతుందని చెప్పారు. అలాగే డాక్టర్ హ్యావక్విన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త కూడా మన హోమం గురించి పరిశోధన చేసి పంచదార నెయ్యి కలిపి హోమంలో ఆహుతిస్తే కనుక దాని ద్వారా విడుదలయ్యే వాయువుతో విష కీటకాలు నశిస్తాయి, మరియు తద్వారా విడుదలయ్యే వాయువు మెదడుకు గుండెకు చాలా మంచిదని కూడా చెప్పారు. అలాగే మీకు తెలుసా, హోమం ద్వారా వైద్య చికిత్స కూడా పాశ్చాత్య దేశాల్లో జరుగుతూ ఉంది. హోమం వల్ల అనేక రోగాలు నయం చేయవచ్చని పాశ్చాత్యుల పరిశోధనలో వైజ్ఞానికంగా రుజువైందని విదేశాల్లో దీన్ని హోమం థెరపీగా పిలుస్తూ ఉన్నారు. అమెరికన్ మానసిక శాస్త్రవేత్త శ్రీ బారీ రాత్లర్ పరిశోధన చేసి హోమం వలన మానసిక వ్యాధులు తొలగించవచ్చని చెప్పాడు. మీకు తెలుసా, జర్మన్ దేశంలో జర్మనీ కంపెనీ అగ్నిహోత్రపు భస్మం బూడిదతో మందులు తయారు చేసి అనేక వ్యాధులను పోగొడుతూ ఉంది. నిత్యము హోమం చేసే వ్యక్తి చుట్టూ 10 అడుగుల దూరం మేర ఎటువంటి విషకీటకాలు చేరవట. మీకు తెలుసా, నిత్యం ఏ గృహంలో అగ్నిహోత్రము హోమక్రియ జరుగుతూ ఉందో ఆ ఇంటికి ఎటువంటి కాలుష్యం చేరదు, 95% సూక్ష్మక్రిములు ఉండవని తేలిందని నేటికి ఆధునిక విజ్ఞానం చెబుతూ ఉంది. అలాగే మీకు తెలుసా, హోమం వలన మరణం నుండి బయటపడిన ఒక కుటుంబం సజీవ సాక్ష్యం ఇస్తూ ఉంది. 1984లో భోపాల్లోని యూనియన్ కార్బైడ్ నుండి విషవాయువులు విడుదలై అక్కడ దగ్గరలో ఉన్న గృహాల్లోకి వ్యాపించింది. దాన్ని పీల్చిన సుమారు 4000 మంది ప్రజలు చనిపోయారు. కొందరైతే వికలాంగులయ్యారు. కానీ ఒక గృహంలో కుటుంబం క్షేమంగా ఉన్నారట. క్షేమంగా వాళ్ళు బయటపడ్డారు. విషవాయువు వారిపై ఎటు దుష్ప్రభావం చూపలేకపోయింది. దానికి కారణం ఏమిటి అని పరిశోధనలు చేస్తే వారు నిత్యము హోమం చేయడం వలన ఆ గృహమంతా హోమం నుండి విడుదలయ్యే వాయువు నిండి ఉండడం వలన ఎలాంటి విషవాయువు ప్రవేశించలేకపోయింది అని పరిశోధనలో తేలిందట. ఈ విషయం ఆనాడు ది హిందూ అనే ఒక ఆంగ్ల పత్రికలో కూడా ప్రచురింపబడింది. ఇది యజ్ఞం అంటే, ఇది భారతీయుడు కనుగొన్నది, సాధించినటువంటిది. అందుకే శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 3వ అధ్యాయంలో చెప్పడం జరిగింది, ఓ అర్జున, అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః అనంటే ఈ యొక్క ప్రాణులన్నీ కూడా అన్నం వల్లనే పుడుతున్నాయ్యా. మరి ఆ అన్నం ఎలా లభిస్తుంది అంటే అన్నం మేఘం వల్ల లభిస్తూ ఉంది, అంటే వర్షాల వల్ల. మరి ఆ వర్షాలు ఎట్లా వస్తాయి అంటే అవి యజ్ఞం వల్ల లభిస్తూ ఉంది అని శ్రీకృష్ణ భగవానుల వారు యజ్ఞం గురించి చెప్పడం జరిగింది భగవద్గీతలో. అయితే ఈ యజ్ఞం సహ యజ్ఞాః ప్రజాస్పృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏసవః ఇష్టకామదుక్ అంటే బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించినప్పుడే ఆ ప్రజలతోనే యజ్ఞాన్ని సృష్టించారు. కాబట్టి ఈ యొక్క యజ్ఞముల ద్వారా ప్రజల యొక్క కోరికలు తీరబడతాయి అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పడం జరిగింది. అలాగే భగవద్గీతలో మరో శ్లోకం, దేవాన్ భావయతానేనా తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమ అవాప్స్యత అంటే ఈ యజ్ఞముల ద్వారా దేవతలు మీరు తృప్తిపరచుడు మరియు ఆ దేవతలు మిమ్మల్ని అనుగ్రహింతురు. ఈ విధంగా మీరు పరస్పరం సంతృప్తి పరుచుకొనుచు పరమశ్రేయస్సును పొందగలరు అని భగవద్గీత కొనియాడుతూ ఉంది. అంటే మనిషి జీవనాధారానికి యజ్ఞం మూలమని రుజువైంది. అలా మనం చెప్పుకొని పోతూ ఉంటే పాశ్చాత్య దేశాల్లో ఈ యజ్ఞం కోసం పరిశోధనలు చేస్తూ చివరికి వ్యవసాయం కూడా యజ్ఞహోత్రం ద్వారా జరుగుతూ ఉంది అని వారి పరిశోధనలో తేలింది. దాన్ని అగ్నిహోత్ర వ్యవసాయం అని పేరు పెట్టారు. నేడు జర్మనీ దేశంలో హోమంతో వ్యవసాయం మొదలుపెట్టారు. 50 హెక్టార్ల భూమిలో రోజుకు 2 సార్లు అంటే 2 సంధ్యా సమయాల్లో రోజు అగ్నిహోత్రం చేశారు. అగ్నిహోత్రం చేస్తే ఎటువంటి రసాయన ఎరువులు కీటకనాశక మందులు వాడలేదట. కేవలం అగ్నిహోత్ర భస్మం మాత్రం వాడారు. అలా వాడడం వలన నాణ్యమైన ఫలాలు, కూరగాయలు, సహజ రుచులు, రంగులతో అధిక దిగుబడి సాగించారు. సో మరియు ఇలాంటి చీడపురుగులు, జబ్బులు కూడా రాలేదట.
అంటే ఇది హోమం యొక్క ప్రభావం అని జర్మన్ దేశస్తులు కొనియాడుతూ ఉన్నారు. అలాగే ద్రాక్ష విత్తులు సహజంగా 6 నెలల్లో 6 నెలలు అయితే మాత్రం మొలకెత్తవు, అంత టైం తీసుకుంటుంది 6 నెలలు. కానీ నిత్యాగ్నిహోత్రం చేస్తున్నటువంటి ఒక ప్రదేశంలో ద్రాక్ష విత్తుల్ని పెట్టగానే 21 రోజుల్లో మొలకెత్తించారు మన సైంటిస్టులని. దీన్ని అఖిల భారత ద్రాక్ష రైతు సంఘం డాక్టర్ భుజవల్ దీన్ని నిరూపించారు. మీకు తెలుసా, చీలీ దేశంలో తీవ్రమైన చలి, ఆ యొక్క చలిలో దోసకాయలు పండించలేమట. కానీ నిత్యాగ్నిహోత్రం చేయు ప్రదేశంలో విజయవంతంగా దాన్ని పండించారని ఇలాంటి ఆధారాలు మనకు చాలా కనిపిస్తూ ఉన్నాయి. అంటే హోమం ద్వారా వ్యవసాయం కూడా చేయవచ్చును, అంటే వ్యవసాయానికి కూడా హోమం ఉపయోగపడుతుంది అనేది నేటి పరిశోధనలో తేలినటువంటి విషయం. ఇలా చెప్పుకొని పోతూ ఉంటే ఇది మన భారతీయ హోమంలో ఉన్నటువంటి వైజ్ఞానికమైనటువంటి రహస్యాలు. ఇకపోతే నేడు సైన్స్ వైద్యపరంగా ఎంతో అభివృద్ధి అవుతూ ఉంది. ఇది మీ అందరికీ తెలుసు. ఏంటంటే స్పెర్మ్ బ్యాంక్ వైద్య సిద్ధాంతం, ఫ్రాయిడ్ సిద్ధాంతం, టెస్ట్ ట్యూబ్ బేబీ సిద్ధాంతం, ప్లాస్టిక్ సర్జరీ, లింగ మార్పిడి, చివరకు ఒక తలను తీసి వేరొకరికి అతికించే స్థాయికి నేటి సైన్స్ ఎదిగింది. బట్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ టెక్నాలజీ ఇప్పటిది మాత్రమే కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రిందటే మన భారత పురాణాల్లో వీటి గూర్చి ఉందని ఎంతమందికి తెలుసు? ఎస్ సార్, స్పెర్మ్ బ్యాంక్ వైద్య సిద్ధాంతం ఇది మహాభారతంలో ఉంది. ఏంటి స్పెర్మ్ బ్యాంక్ వైద్య సిద్ధాంతం అంటే స్త్రీ పురుషుల మధ్య శారీరక సంపర్కం లేకుండానే ఆరోగ్యకరమైన పురుషుల నుంచి వీర్యాన్ని సేకరించి ల్యాబ్లో పెట్టి భద్రపరచడం, ఆ తరువాత స్త్రీ పురుషుల శుక్ల కణాలను కృత్రిమంగా ఫలదీకరణం చేసి తరువాత సిరంజి ద్వారా స్త్రీ గర్భాశయంలోకి పంపించి గర్భధారణ జరిపించి శిశువులను కనడం, ఇది స్పెర్మ్ బ్యాంక్ వైద్య విధానం అని నేడు వెలుగులోకి వచ్చింది. అంటే ఒక స్త్రీ పురుషుల సంపర్కం లేకుండానే ఒక బిడ్డలు కనే విధానం అయితే ఈ మధ్య కాలంలోనే వెలుగులోకి వచ్చింది. దీన్ని చూసి మనం ఎంతో మురిసిపోతూ ఉన్నాం. అయితే పురాణ కాలంలోనే హనుమంతుని యొక్క జనన విధానం మనం చూసినట్లయితే, హనుమంతుని జనన విధానం కానివ్వండి, కుమారస్వామి యొక్క జనన విధానం కానివ్వండి, కర్ణుడు, పాండవులు, వీళ్ళ యొక్క జనన విధానాలన్నీ కూడా ఈ స్పెర్మ్ బ్యాంక్ వైద్య విధానంలోనే ఉంది అని ఎంతమందికి తెలుసు? ఇప్పుడు మన హనుమంతుని యొక్క జనన విధానం తీసుకుందాం. హనుమంతుని యొక్క జననం, హనుమంతుని యొక్క తల్లి అంజలీదేవి, ఆ తల్లి సంతానం కోసమని తపస్సు చేస్తూ ఉంటే ప్రతిరోజు వాయుదేవుడు వచ్చి ఒక ఫలాన్ని ఆహారంగా ఇచ్చేవాడు. అయితే ఒకనాడు పరమేశ్వరుని యొక్క సంకల్పంతో పరమేశ్వరుని యొక్క తేజస్సు అంటే వీర్యాన్ని ఇస్తే దాన్ని వాయుదేవుడు ఒక వైద్యుడిగా ఆ తేజస్సును అంజలీదేవి యొక్క గర్భంలో ప్రవేశపెడతాడు. ఇలా ఆంజనేయుడి యొక్క మహాజననం జరిగింది. ఈ కథను కొందరు విని గతంలో చాలా హేళన చేశారు. ఎందుకంటే స్త్రీ పురుష సంపర్కం లేకుండా ఒక బిడ్డ ఎట్లా పుడతాడు? దేవతలు వాళ్ళ యొక్క తేజస్సుని ఇస్తే ఆ తేజస్సు వాళ్ళు స్వీకరిస్తే, ఆ వీర్యాన్ని స్వీకరిస్తే బిడ్డలు కనేయగలుగుతారా? ఇదంతా ఒక కట్టుకథలు, కల్పితాలు అన్నటువంటి వాళ్ళు ఈవేళ అభివృద్ధి అవుతున్నటువంటి సైన్స్ని చూస్తే అప్పటి కథ అబద్ధం అని ఎలా అంటాం? ఒకసారి ఆలోచించండి. అంటే ఈ టెక్నాలజీ అప్పుడే మన పూర్వీకులు అభివృద్ధి చేశారు. మన పురాణాల్లో మనకు చెప్పేవి కేవలం నీతి కథలు మాత్రమే కాదు, మనసు పెట్టి నేర్చుకుంటే ఎంతో విలువైన సైన్స్ పాఠాలు కూడా నేర్పుతాయి అని మన పురాణాలపై పరిశోధనలు మనం చేసినట్లయితే ఎంతో గొప్ప విజ్ఞానాన్ని మనం అందుకోవచ్చు అన్నటువంటి విషయం ఈ కథ ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. ఇలా చెప్పుకొని పోతూ ఉంటే ఇక ఫ్రాయిడ్ సిద్ధాంతం, అలాగే ఈవేళ టెస్ట్ ట్యూబ్ బేబీ సిద్ధాంతం, స్కానింగ్. ఇప్పుడు స్కానింగ్ అంటే తల్లి గర్భవతి అయిన తర్వాత కొన్ని నెలలు గడిచాక ఆ తల్లి గర్భంలో ఉండే శిశువు ఆడ మగ అనేది ముందే చెప్పగలుగుతుంది నేటి వైద్య విధానం. ఇది చూసి ఎంతో డెవలప్ అయ్యి అనుకుంటూ ఉంటాం. కానీ ఇదే మహాభారతంలో ఉంది. అంటే ఆనాటి కాలంలోనే ఈ యొక్క లింగ నిర్ధారణ అనేటువంటి ఒక వైద్య విధానం ఉంది అని మహాభారతంలో మనకు అనిపిస్తూ ఉంది. అది ఎట్లాగూ అనేది మనం ఒకసారి మహాభారతంలో చూసినట్లయితే, మహాభారతంలో ముందు ధృతరాష్ట్రుడి యొక్క జననం, పాండురాజు యొక్క జననంలో ఇది కనిపిస్తూ ఉంది. మనందరికీ మహాభారతం తెలుసు కదా. ఒక్కసారి మనం మహాభారతం ముందుకు వెళ్తే, మహాభారతంలో పూర్వీకుడు ప్రదీప మహారాజు, అతని కొడుకు చంద్ర మహారాజు. ఆ చంద్ర మహారాజు గంగాదేవిని వివాహం చేసుకున్నాక భీష్ముడు కొడుకుగా పుడతాడు. ఆ తర్వాత ఆ తల్లి వెళ్ళిపోతూ ఉంది గంగాదేవి. అప్పుడు చంద్ర మహారాజు సత్యవతి అనే ఒక మత్స్యజాతి స్త్రీని కూడా వివాహం ఆడతాడు. వారికి 2 పిల్లలు పుడతారు. వారి పేర్లు చిత్రాంగదుడు, రెండోవాడు విచిత్ర వీర్యుడు. ఈ చిత్రాంగదుడు మరో చిత్రాంగదుడు అన్నటువంటి గంధర్వుడితో యుద్ధం చేసి చనిపోతాడు. ఆ తర్వాత విచిత్ర వీర్యుడికి
యవనంలో అంబిక అంబాలికలు అనే కన్యలతో వివాహం జరుగుతూ ఉంది. విచిత్ర వీర్యుడు కూడా పూర్తిగా కామోపభోగాల్లో మునిగి వ్యాధిగ్రస్తుడై చనిపోతాడు. అప్పుడు ఈ అంబిక అంబాలికలు యవ్వనంలో ఉంటారు, వాళ్ళకి సంతానం లేదు. దానికోసం ఆ తల్లి సత్యవతి వ్యాసమునింద్రుని వ్యాస భగవాన్ని ప్రార్థిస్తూ ఉంది. వ్యాసుడు వారికి ఇదే స్పెరం బ్యాంకు వైద్య సిద్ధాంతం ద్వారా వారికి గర్భధానం చేస్తాడు. అంటే ఈ మహాత్ముల యొక్క జననాలన్నీ కూడా కామ రూపంలో జరగలేదు, శరీర సంపర్క రూపంలో జరగలేదు, ఒక దాన ధర్మాల రూపంలో జరిగాయి. అంటే మహాత్ములు, ఋషులు, దేవతలు వారికి వీర్యాన్ని దానం చేసి వాళ్ళ జననాలు జరిగాయి, ఒక దాన ధర్మాల రూపంలో జరిగాయి అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి. ఆ రకంగా పాండురాజు ధృతరాష్ట్రుడి యొక్క జననాలు జరుగుతూ ఉంది. అయితే వ్యాసమునింద్రుడు అప్పుడే గర్భధానం అయిన వెంటనే తన తల్లికి చెప్తాడు, అమ్మ ఈ యొక్క అంబికకు ఒక మగబిడ్డ పుడతాడు, కాకపోతే గ్రుడ్డివాడు పుడతాడు. అలాగే అంబాలికకు ఒక మగబిడ్డే పుడుతూ ఉన్నాడు, అలాగే ఆయన ఒక పాండురోగిగా పుడతాడు అని ఆ రోజే చెప్పేస్తాడు అనమాట, గర్భధారణ జరిగిన సమయంలోనే. అంటే ఇక్కడ స్కానింగ్ విధానం అనేది అప్పుడే మహాభారతంలో ఉంది. వీళ్ళు నెలలు గడిస్తే చెప్తున్నారు, కానీ గర్భధారణ జరిగిన వెంటనే ఏ బిడ్డ పుడతాడు అనేది చెప్పగలిగాడు ఆ రోజు వ్యాసమునింద్రుడు. అయితే ఇదే విషయాన్ని నేను ఒక కాలేజీలో ప్రసంగం చేస్తుంటే కుర్రవాడు అడిగాడు, బాగానే ఉందండి, కానీ వాడికి గుడ్డివాడు పుడతాడు, వీడికి ఒక పాండురోగిగా పుడతాడని ఎట్లా చెప్పగలిగాడు వ్యాసుడు? అంటే దీన్ని ప్రాయిడ్ సిద్ధాంతం అంటారనమాట. ప్రాయిడ్ సిద్ధాంతం అంటే అర్థం ఏంటంటే, తను పుట్టబోయే బిడ్డ, గర్భంలో ఉన్నటువంటి శిశువు తల్లి యొక్క మనోభావాల మీద ఆధారపడి ఉంటుంది అనేదాన్నే ప్రాయిడ్ సిద్ధాంతం అంటారు. అంటే స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె మానసిక స్థితి పుట్టపోయే బిడ్డపై ప్రభావం చూపుతుందనేదే నేటి ఆధునిక ప్రాయిడ్ సిద్ధాంతం అన్నమాట. అయితే వ్యాసమునింద్రుణ్ణి అంబిక ఆ ఋషిని చూడగానే ఒక్కసారి ఆమె భయపడి కళ్ళు మూసుకోవడం వలన ధృతరాష్ట్రుడు గుడ్డిగా పుడతాడు అని వ్యాసుడు చెప్తాడు. అలాగే అంబాలిక కూడా వ్యాసును చూసి భయంతో వణికిపోయిందట. వణికిపోవడం వలన నీకు పాండురోగిగా ఉన్నటువంటి కొడుకు పుడతాడు అని వ్యాసుడు చెప్పడం జరుగుతుంది. అంటే వాళ్ళు వణికిపోవడం వల్ల వ్యాసుడు ఆగ్రహించి ఆవిడ కళ్ళు మూసుకుందని ఆగ్రహించి శపించడం కాదు ఇక్కడ. అంటే ఆ సందర్భంలో వాళ్ళ మనోభావాలు ఆ బిడ్డపై పడుతున్నాయి, ఆ బిడ్డపై పడినప్పుడు అలాగే పుడతారనేది నేడు సైన్స్ ద్వారా ఒకటి రుజువవుతుంది. దీన్ని ప్రాయిడ్ సిద్ధాంతం అంటారు. ఇటీవల కాలంలో ఒక పాశ్చాత్య దంపతులకు ఒక నల్లడి సంతానం కలిగింది. అంటే వాళ్ళు చాలా తెల్లటి వాళ్ళు, కాకపోతే వాళ్ళకి నల్లడి సంతానం కలిగింది. అప్పుడు భార్యని భర్త అనుమానించి కోర్టును కూడా ఆశ్రయించాడు. అయితే కోర్టు వారు పరిశోధించడం జరిగింది. అందులో మనస్తత్వ శాస్త్రవేత్తలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ స్త్రీ యొక్క, ఆ గర్భవతి అయినటువంటి స్త్రీ యొక్క ఆ పడక గది మొత్తం కూడా వాళ్ళు పరిశోధించారట. అయితే ఆవిడ పడక గదిలో నిగ్రో క్రీడాకారుల యొక్క చిత్రాలు ఉండడం వాళ్ళు గమనించారు. అంటే ఆవిడ గర్భవతిగా ఉన్నప్పుడు ఆ నిగ్రో క్రీడాకారుల యొక్క చిత్రాలని ప్రతిరోజు చూడడం వలన వారి ఎడ ఆమెకున్న ఇష్టం కారణంగా వారి సంతానం అలా కలగడానికి కారణమని ఆమె మనసులో ఉన్నవారే అని నిర్ధారణ జరిగిందట. ఇది మనస్తత్వ శాస్త్రవేత్తలు నిర్ధారణ చేశారు. అంటే ఇప్పుడు అర్థమైందా? అంటే తల్లి మానసిక స్థితి పుట్టబోయే బిడ్డపై పడుతుంది అనేది ఆనాడు వ్యాసుడు చెప్పాడు. అలాగే ఈరోజు డెవలప్ అవుతున్నటువంటి సైన్స్ కూడా ఈ విషయాన్ని నిర్ధారణ చేసిందనమాట. ఇలా చెప్పుకొని పోతూ ఉంటే, ఇకపోతే ప్లాస్టిక్ సర్జరీ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, ఈ యొక్క ప్లాస్టిక్ సర్జరీ అనేది ఈనాటి వైద్య విధానం కాదు, కొన్ని వేల సంవత్సరాల కిందటే మనకు పురాణాల్లో కనిపిస్తూ ఉంది. అలాగే ఒక తలని తీసి తలని అతికించే ఒక టెక్నాలజీ కూడా ఈరోజు డెవలప్ అవుతూ ఉంది. మనందరికీ వినాయకుడి గురించి తెలుసు కదా, మన వినాయక చవితి జరుపుకుంటూ ఉంటాం. వినాయకుని యొక్క తల ఏమిటి? ఏనుగు తల. కొంచెం కథలోకి కానీ మనం వెళ్ళగలిగితే, పార్వతీదేవి వినాయకుడిని ఒక పసుపు ముద్దతో తయారు చేసి అందులో వినాయకుని ప్రతిష్ఠిస్తే, ఆ వినాయకుడిని కాపలాగా పెడితే పరమశివుడు పార్వతీదేవి దగ్గరికి వచ్చినప్పుడు ఈ యొక్క వినాయకుడికి పరమేశ్వరుడికి యుద్ధం జరిగి ఆయన త్రిశూలాన్ని విడిచిపెడితే పరమేశ్వరుడు శంకరుడు వినాయకుని యొక్క తల తెగిపోతూ ఉంది. ఆ తర్వాత పార్వతీదేవి చాలా బాధపడితే ఒక ఏనుగు తలను తీసుకొచ్చి వినాయకునికి అతికించడం జరుగుతుంది. అందుకే అప్పటి నుండి వినాయకుని యొక్క తల ఏనుగు తల ఉంటూ ఉంది. అలాగే ఇది శివపురాణం చెప్తూ ఉంది. అలాగే దక్షుడి యొక్క చరిత్రలో కూడా తీసుకుంటే, దక్ష యజ్ఞ ధ్వంసంలో దక్షుడి యొక్క తల నరికేస్తారు. ఆ తర్వాత దేవతలందరూ వచ్చి దక్షుని బ్రతికించవలసిందంటే ఆ దక్షుడికి మేక తల పెడతారు. ఇది పురాణంలో, భాగవతంలో, శివపురాణంలో, భాగవతంలో కనిపిస్తూ ఉంది. అయితే ఇది అబద్ధమా? ఇది కేవలం కల్పిత కదా అంటే ఇది ఎటువంటి కల్పితం కాదు, ఇందులో గొప్ప వైద్య విధానం కూడా ఉంది.
దీన్నే హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ అంటారనమాట. ఇది డిసెంబర్లో రష్యాలో ఈ ఆపరేషన్ జరగబోతూ ఉంది. అంటే ఈ ఇయర్ డిసెంబర్లో ఇటాలియన్ న్యూరో సైంటిస్ట్ డాక్టర్ సెర్జియో కెనవేరో అన్నటువంటి ఒక సైంటిస్ట్, అలాగే చైనీస్ సర్జరర్ ఒక డాక్టర్, ఆయన పేరు జియో పింగ్రేనల్, వీళ్ళ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరగబోతూ ఉందండి. అంటే ఒక తలని మార్చే ఆపరేషన్. అంటే రష్యాకు చెందిన, ఇది ఎవరు చేస్తున్నారంటే రష్యాకు చెందిన వాలేరీ స్పిరిదోనోవ్ అనే ఒక రోగి తలను వీరు మార్చబోతూ ఉన్నారు. ఆ రోగి వెన్నెముక వ్యాధితో కాళ్ళు చేతులు పూర్తిగా చచ్చుబడిపోయాయి. వాడు పూర్తిగా వీల్ చైర్కి అంకితం అయిపోయాడు. అయితే ఈ రోగి తలను, అయితే ఈయనకి మరొక రోగి తల, అంటే ఒక బ్రెయిన్ డెడ్ అయిపోయినటువంటి మరొక వ్యక్తి యొక్క తలను తీసి ఆ శరీరానికి ఈ యొక్క రోగి యొక్క తలని అతికించబోతూ ఉన్నారనమాట. ఇది ఈ సంవత్సరం డిసెంబర్లో చేయబోతూ ఉన్నారు. అంటే మొదట ఈ రోగిని 15 డిగ్రీల సెల్సియస్ 5 డిగ్రీల ఫారెన్హీట్లో చాలా కూల్గా చేయాల్సి ఉంటుందట. ఆ తర్వాత డైమండ్ బ్లేడ్తో ఇద్దరు తలలు కూడా వేరు చేయాల్సి ఉంటుంది. 1 గంటలో తలని బాడీకి అతికించాలట. దీనికి $11 మిలియన్ వ్యయమవుతుందని వాళ్ళు చెప్తూ ఉన్నారు. దీనికి 150 మంది డాక్టర్లు 36 గంటలు శ్రమిస్తే కానీ ఈ ఆపరేషన్ చేయలేరట. అయితే ఇది డిసెంబర్లో జరగబోతూ ఉంది. దీనికోసం ఇటాలియన్ న్యూరో సైంటిస్టు 30 సంవత్సరాలుగా పరిశోధన చేస్తూ ఉన్నాడు. దీనికి ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, నాకు స్ఫూర్తి వినాయకుడు తల, శివపురాణం, భాగవతం అని నేను చెప్తాడు. అంటే దీని ద్వారా మనకేం అర్థమవుతుందంటే, పురాణ కథలు కేవలం కాలక్షేపం కోసం కాదు, ఎంతోమంది సైంటిస్టుల్ని ఆలోచింపజేస్తూ ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది. ఈ తలను అతికించడం అనేది మనకు వేల సంవత్సరాల క్రిందటే ఒక వినాయకుడి చరిత్రలో, ఒక దక్షుడి యొక్క చరిత్రలో మనం చూడొచ్చు. ఇలా చెప్పుకుని పోతూ ఉంటే పురాణాల్లో మీకు అభిమన్యుడి గురించి తెలుసు కదా. అభిమన్యుడు అతను పద్మవ్యూహం గురించి సుభద్రాదేవి యొక్క గర్భంలోనే విన్నాడు అని భారతం చెప్తూ ఉంది, మహాభారతం. అంటే సుభద్రాదేవి గర్భవతిగా ఉన్నప్పుడు అర్జునుడు పద్మవ్యూహం గురించి చెప్తూ ఉంటాడు. అయితే ఆ సుభద్రాదేవి గర్భంలోనే ఉంటే అభిమన్యుడు విన్నాడని మనం మహాభారతంలో చదువుకున్నాం. అలాగే ప్రహ్లాదుడి గురించి కూడా మనం చెప్పుకుంటే, ప్రహ్లాదుడు తన తల్లి లీలావతి గర్భంలో ఉన్నప్పుడే నారద మునీంద్రుడు వచ్చి లీలావతికి నారాయణ మంత్రం బోధిస్తున్నప్పుడు ప్రహ్లాదుడు ఆ నారాయణ మంత్రాన్ని గర్భంలోనే ఉండి విన్నాడు అని మనకు పద్మపురాణం, భాగవతం చెప్తూ ఉంది. ఇది కల్పితమా నిజమా అని మనం ఒకసారి పరిశోధిస్తే కనుక గర్భస్థ శిశువుకి విషయ పరిజ్ఞానం ఉంటుందా అని మనం ఒకసారి ఆలోచిస్తే ఇది నిజమని నేటి సైన్స్ రుజువు చేసింది. దీని ఒక సిస్టమ్ కూడా పెట్టారు. NIHM ద్వారా అమెరికా, కెనడా తదితర దేశాల్లో గర్భంలో ఉన్న బిడ్డకు మంచి పాఠాలు నేర్పి మంచి ఫలితాలు కూడా పొందుతున్నట్లు నేటి సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. దాన్ని NIHM అని దానికి ఒక పద్ధతిని కనుగొన్నారు, ఒక పరికరాన్ని. తద్వారా గర్భస్థ శిశువుకి అంటే మంచి పాఠాలని నేర్పించడం జరుగుతుందట. ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత గొప్ప మేధావులు అవుతున్నారని అది సైంటిస్టుల పరిశోధనలో ఇది రుజువైంది. అంటే గర్భస్థ శిశువుకి విషయ పరిజ్ఞానం ఉంది అనేది నేటి సైన్స్ రుజువు చేసింది. ఇదే విషయాన్ని నేను ఒక కాలేజ్లో చెప్తూ ఉంటే కుర్రాడు వచ్చి, ఏంటండి మరీ మమ్మల్ని ఇంత అమాయకులు చేస్తూ ఉన్నారు, కడుపులోనే ఉండి అభిమన్యుడు వినడం ఏంటి, ప్రహ్లాదుడు వినడం ఏంటి, కడుపులో ఉన్నటువంటి బిడ్డకి మనం బయట మాట్లాడుకున్న మాటలు వినబడతాయా, మరీ మమ్మల్ని పిచ్చోళ్ళు చేసేస్తున్నారు అన్నాడు. కానీ నేను చెప్పాను, బాబు నువ్వు NIHM అనే ఒక విధానం విన్నావా? ఇది అమెరికాలో డెవలప్ అయింది. అమెరికాలో ఈ పద్ధతి ద్వారా గర్భస్థ శిశువుకి విషయ పరిజ్ఞానం ఉంది అని గర్భస్థ శిశువుకి మంచి పాఠాలు కూడా నేర్పిస్తున్నారయ్యా అని చెప్తే అప్పుడు వాడు నమ్మాడు. అంటే వాడు అన్నాడు, అంటే సైన్స్ ఒప్పుకుందా అంటే సైన్స్ ఒప్పుకుంది. అంటే సైన్స్ ఒప్పుకుంటే వాడు నమ్ముతాడు, అంటే సైన్స్ ఒప్పుకోకపోతే ఇది అబద్ధమా? ఒకవేళ సైన్స్ ఈరోజు తెలుసుకోలేకపోయింది, 10 సంవత్సరాల తర్వాత తెలుసుకుంటుంది. అంటే ఈ 10 సంవత్సరాలు ఇదంతా అబద్ధమా? అంటే మన యొక్క మనోభావాలు ఆ విధంగా వెళ్ళిపోయాయి. అంటే మనకి పురాణాల మీద మనకు సరైనటువంటి ఒక అవగాహన లేదు. ఇవన్నీ ఒక కల్పిత కథలు అన్నటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ వీటిపై పరిశోధిస్తే మనం ఎంతో గొప్ప విజ్ఞానాన్ని సాధించిన వాళ్ళు అవుతాం. కానీ పాశ్చాత్యులు వీటిపై పరిశోధనలు చేసి గొప్ప విజయాలు సాధించారు. మనకు ముందు మన ఋషులపై మనకు గౌరవం ఉండాలి. మన ఋషులు ఈ విషయాన్ని చెప్పారు అంటే ఇది ఎంతవరకు వాస్తవము అనేది ఒక పరిశోధన చేయాలి తప్ప వీటిని కల్పితంగా తీసుకోకూడదు అనేది మనం ఈ సందర్భంగా నేను విద్యార్థి లోకానికి తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే మనందరం కూడా అంటే చాలామంది పెద్దలు ఒక నినాదం చేస్తూ ఉంటారు, ముందుకు పోదాం
ముందుకు పదండి ముందుకు పదండి అని. కానీ స్వామి వివేకానంద ఏం చెప్పారంటే వెనక్కి పోదాం, సాధ్యమైనంత వరకు వెనక్కి వెళ్ళండి, మన ఋషులు ఇచ్చిన విజ్ఞానాన్ని పట్టుకొని ముందుకు వెళ్దాం అన్నారు. ఎందుకంటే ఇవాళ ముందు డెవలప్ అవుతున్నటువంటి విజ్ఞానం ఏదైతే ఉందో, టెక్నాలజీ అంతా కూడా మన పూర్వీకులు, మన ఋషులు మన పురాణాల్లో వేదాలు నిక్షిప్తం చేసి ఉన్నారు. కాబట్టి ఈవేళ మనకు అవసరం అవ్వాల్సింది ఏంటంటే సాధ్యమైనంత వరకు మనం వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్ళి మన ఋషులు చెప్పినటువంటి వాంగ్మయాన్ని, ఆ జ్ఞానాన్ని పట్టుకొని అప్పుడు మనం ముందుకు వెళ్ళాలి అని స్వామి వివేకానంద చెప్పడం జరుగుతూ ఉంది. ఇకపోతే భారతీయ ఆచారాల్లో ఉన్నటువంటి సైన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిందువుగా జీవిద్దాం, విజ్ఞానవంతులుగా ఆరోగ్యవంతులుగా ఉందామని ప్రపంచానికి చాటి చెబుదాం. హిందూ ఆచారాల్లో విజ్ఞానం ఉంది, ఆరోగ్యం ఉంది. సదాచారాలకు దూరమై వైద్యము ఔషధాల బారిట పడే బదులు ఒక హిందువుగా ఉంటూ ఆచారాలను పాటిస్తూ ఆరోగ్యవంతులుగా ఉందాం. హిందూ విజ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెబుతాం. అయితే ఆచారాలు అనగానే అర్థం ఏంటి? భారతీయ ఆచారాలన్నీ కూడా ఆరోగ్య సూత్రాలు. ఇది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. శాస్త్రం చెప్పిన విధంగా ఆచరించడమే ఆచారం. అందుకే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ఆచార లభతే హ్యాయు ఆచార దీప్సిత ప్రజా ఆచార ధనమక్షయం ఆచారోహంత్యలక్షణం. అంటే సదాచారం వలన ఆయుష్ పెరుగుతుందయ్యా, సత్సంతానం కలుగుతూ ఉంది, తరగని సంపద చేకూరుతూ ఉంది, చెడు లక్షణాలు తొలగిపోతాయి అని మనకు ధర్మశాస్త్రాలు బోధిస్తూ ఉన్నాయి. అయితే ఈరోజు ఆ ఆచారాల్లో ఉన్న సైన్స్ ఏమిటి? మన పెద్దలు ఏ ఆచారాలు అయితే పెట్టారో అవి కేవలం మూఢంగా మనం ఫాలో అవ్వాల్సిందేనా? అందులో ఏమైనా సైన్స్ ఉందా అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక మహాత్ముడు అంటాడు, ఒక సభలో ఒక ధనికుడు, ఒక జ్ఞానవంతుడు, సదాచారపరుడు, ఈ ముగ్గురు ఉంటే ఈ ముగ్గురులో ఎవరికి అగ్రతాంబూలం ఇవ్వాలి అని ఒక సందిగ్ధంగాని వస్తేట ముందు అగ్రతాంబూలం సదాచారవంతుడికే ఇవ్వాలంటాడు ఆయన. ఎందుకంటే సదాచారవంతుడికే శాస్త్రం కూడా పెద్దపీట వేసింది. ముందు బ్రాహ్మీ ముహూర్తంలో మేల్కోవడం. మన భారతీయులు మనకు పెట్టినటువంటి ఆచారం ఏంటంటే ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తం అనేది ఒకటి పెట్టారు. ఆ సమయంలో మేల్కోవాలి అనేది మొట్టమొదటి ఆచారం. బ్రాహ్మీ ముహూర్తం అంటే సూర్యోదయానికి ముందు 48 నిమిషాలు, సూర్యోదయానికి 48 నిమిషాల ముందు సమయాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. అయితే ఈ సమయంలోనే ఎందుకు మన పెద్దలు మేల్కోమన్నారు? మన ఋషులు ఈ సమయంలోనే ఎందుకు మేల్కునేవారు? ఇందులో ఉన్నటువంటి సైన్స్ ఏమైనా ఉందా అని అంటే ఈ మధ్యకాలంలో పరిశోధనలు తేలిన విషయం ఏంటంటే మెదడులో అదే సమయంలో అంటే బ్రాహ్మీ ముహూర్త సమయంలో మెదడులో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయట. అయితే ఆ టైంలో కాంతిసోలు హార్మోన్స్ ఎక్కువ విడుదలవుతూ ఉంటాయట. అంటే ఆ హార్మోన్స్ యొక్క ప్రభావం ఏమిటంటే ఆ సమయంలో ఎక్కువ జ్ఞాపక శక్తి పెంచుతూ ఉంది. అంటే ఆ సమయంలో మనం ఎటువంటి పుస్తక పఠనం చేసినా, దేని గురించి మనం ఆలోచించినా ఆ జ్ఞాపక శక్తి ద్వారా అదంతా కూడా మన యొక్క బ్రెయిన్లో అంటే మన మెదడు నిక్షిప్తం అవుతూ ఉందట. అంతేకాకుండా ఆ సమయం చాలా ఒత్తిడిని కూడా తగ్గిస్తూ ఉందట. అందుకే ఆ సమయంలో నిద్ర మేల్కోవడం ఎంతో శ్రేయస్కరమని మన పెద్దలు బ్రాహ్మీ ముహూర్త సమయాన్ని మేల్కోవడం అనేది ఒక ఆచారంగా పెట్టారు. ఇకపోతే ప్రతి మనిషి యొక్క జీవితం స్నానంతో ప్రారంభమవుతూ ఉంది కదా, ఉదయం. అయితే స్నానం వల్ల ఉండే సైంటిఫిక్ ప్రయోజనాలు ఏంటి? మరో విషయం ఏంటంటే ప్రతిరోజు స్నానం ప్రపంచానికి నేర్పింది భారతదేశం అని చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. ఎందుకంటే ఇది నిజం అంటే నిజమని మనం చెప్పుకోవాలి. ఆచారాల్లో ముఖ్యమైనది స్నానం మొదటిది. మన సైంటిస్టులు ఏం చెప్తారంటే నీటికి విద్యుత్ ప్రేరణ శక్తి ఉంది అని. నిజమే కదా, మరి ఇప్పుడు విద్యుత్ నీటి నుండే కదా వచ్చింది. అయితే నీరు ఎలక్ట్రోమాగ్నెటిక్ యాక్టివిటీని అధికం చేస్తుందట. మానవ శరీరంలో కూడా విద్యుత్ శక్తి ఉంది, మనిషిలో కూడా కరెంట్ ఉంది. అయితే అది నిద్ర సమయంలో కొరవడిపోతూ ఉందట. మనం నిద్ర ఒక 2-3 గంటలు నిద్రపోతే ఆ యొక్క విద్యుత్ శక్తి మనలో ఉన్నటువంటి బుద్ధి శక్తిని దాన్ని తగ్గుతూ ఉంది. అందుకే నిద్ర లేవగానే వెంటనే మనకు చాలా బద్ధకంగా జడత్వంగా ఉంటాం మనం. కాబట్టి అప్పుడు ఆ సమయంలో మనకు విద్యుత్ అయస్కాంత శక్తి పునరుద్ధరింపబడాలి అంటే వెంటనే మనం స్నానం చేయాలి. కాబట్టి మనం స్నానం చేయగానే వెంటనే రోమకోపాలు ఉన్నటువంటి మలినమంతా కూడా తొలగి ఒక ఉత్సాహం కలిగి మనలో ఒక శక్తి అనేది జాగృతమవుతుంది అని నేటి సైంటిస్టుల పరిశోధనలో తేలింది. అందుకే బ్రహ్మచారులు దినంకి ఒకసారి, గృహస్థులు వానప్రస్థులు 2 సార్లు, సన్యాసులు అంటే రోజుకి 3 సార్లు స్నానం చేయాలని మనకు ఆయుర్వేద శాస్త్రం చెప్తూ ఉంది. అలాగే ఇది కూడా చాలామంది అనుభవంలో ఉంటుంది. మన స్నానం చేయగానే వెంటనే ఒక ఉత్సాహం, అంతేకాకుండా జఠరాగ్ని కూడా ప్రదీప్తం అవుతూ ఉందన్నమాట. అంటే ఆకలి కూడా వేస్తూ ఉంది స్నానం వల్ల. ఇకపోతే స్వామి వివేకానంద 1895లో
ప్యారిస్ వెళ్ళినప్పుడు ఒక హోటల్లో విడిది చేశారు. స్నానం చేద్దామని ఉదయాన్నే చూశారట, కానీ ఆ హోటల్లో స్నానం గదే లేదని ఆయనకు ఉత్తరం రాశారు. అప్పుడు ఆయన అనుకున్నాడు, అంటే విదేశాల్లో చేతులు ముఖం సబ్బుతో కడుక్కోవడం తప్ప వారికి శరీరపు శుభ్రత విలువ తెలియదని స్వామీజీ లేఖలో రాశాడు. అంటే వాళ్ళు రోజు స్నానం చేయరా అంటే ఓ 3-4 రోజులకు ఒకసారి స్నానం చేస్తారట. మరి మిగతా రోజులు ఏం చేస్తారయ్యా అంటే స్పాంజ్ స్నానం, అంటే మొహం చేతులు కడుక్కోవడం తప్ప ప్రతి దైనందిక స్నానం అనేది అప్పటికి ఇంకా అలవాటు లేదు వివేకానందుడు వెళ్ళినటువంటి కాలంలో. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా విదేశీ పర్యటనలో ఆంగ్లేయులతో గడిపిన కాలంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ప్రతిరోజు నియమబద్ధంగా స్నానం చేయడం వారికి అత్యంత ఆశ్చర్యాన్ని కూడా కలిగించిందట. పాశ్చాత్యులు 3-4 రోజులకు ఒకసారి స్నానం చేస్తున్నారని ఠాగూర్ గారు కూడా ఆయన యొక్క ఆత్మకథలో రాశారు. అంటే వీటి ద్వారా మనకు అర్థమయ్యే విషయం, నియమబద్ధంగా ప్రతిరోజు స్నానం చేయడం, త్రికాల సంధ్యావందనం, శుచి శుభ్రత ప్రపంచానికి నేర్పింది భారతదేశమే. అయితే ఈ స్నానాల్లో కూడా తెల్లవారుజామున ఇందా చెప్పుకున్నాం కదా బ్రాహ్మీ ముహూర్త సమయం అని, ఆ సమయంలో స్నానం చేయడం అనేది అత్యుత్తమమైనటువంటి స్నానం. అది ఋషి స్నానము అని అంటారు. గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చాలా ఆరోగ్యదాయకం. అతివేడి స్నానం చేయరాదు, ఎందుకంటే రక్తం కూడా ఉడికి పైత్య ప్రకోపం కలుగుతుంది ఆయుర్వేద శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. చల్లటి నీళ్ళతో మనం స్నానం చేసినప్పుడు శిరస్సును తడుపుతూ ప్రారంభించాలట, ఎందుకంటే శిరస్సులో జ్ఞాన కణాలు ఉత్తేజితం అవుతాయి. అదే వేడి నీళ్ళతో మనం స్నానం చేసినప్పుడు తల నుండి ప్రారంభించకూడదు, పాదాల నుండి ప్రారంభించాలి. ఇది నరాలకు బలాన్ని ఇస్తుందని ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో పరిశోధనలో తేలినటువంటి విషయాలు. ఇవన్నీ కొన్ని వేల సంవత్సరాల ముందే మనకు ఆయుర్వేద గ్రంథాల్లో మన ఋషులు నిక్షిప్తం చేసి ఉన్నారు. అయితే చాలామంది సముద్ర స్నానం చేస్తారు పర్వదినాల్లో, అది చాలా మంచిదే. కాకపోతే మన ఋషులు చెప్పిన విషయం ఏంటంటే సముద్ర స్నానం 15 నిమిషాల మించి ఎక్కువ చేయరాదట. అలా చేయడం వలన ఆ నీటిలో క్షారాలు, సోడియం క్లోరైడ్ ఉండడం వలన పుంసత్వం నశిస్తూ ఉంది అని మన ఋషులు చెప్పారు. ఇప్పుడు పరిశోధనలో కూడా తేలిన విషయం అదే. అదే నదీ స్నానాల్లో ప్రవాహానికి ఎదురుగా మగవారు చేయాలి, వాలుగా ఆడవాళ్ళు స్నానం చేయాలి. అలా కానీ వ్యతిరేకంగా చేస్తే సంతానలేమి సమస్యలు వస్తాయని కూడా వీళ్ళ ఆయుర్వేద శాస్త్రం చెప్తూ ఉంది. ఇలా చెప్పుకొని పోతుండే ఇవన్నీ చిన్న చిన్న విషయాలే కదా, తేలిగ్గా తీసుకోకూడదండి. ఇందులోనే చాలా ఆరోగ్యం నిక్షిప్తమై ఉంది. మనిషి ఆరోగ్యవంతుడిగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆహార విహారాలు, దైనందిక జీవితం ఎలా ఉండాలని వైద్యులు ఈనాడు చెప్తున్నారో అవన్నీ హిందూ జీవన విధానంలో ఆచారాల రూపంలో మన ప్రాచీనులు పొందుపరిచారు. కాబట్టి ఇవి హిందూ ఆచారాలు అంటే అవన్నీ కూడా ఆరోగ్య సూత్రాలు అని మనకి ఇప్పుడు అర్థమవుతూ ఉంది. హిందుత్వం అంటే భారతీయుడి జీవన విధానం. హిందుత్వాన్ని వీడడం అంటే భారతీయతను వీడడమే అని మనం గ్రహించాలి. అంచేత హిందుత్వాన్ని విడిచిపెడుతున్నాము అంటే ఆరోగ్యాన్ని, విజ్ఞానానికి దూరం అయిపోతున్నాము అని తెలుసుకోండి. హిందూ ఆచారాలను చూసి మూఢాచారాలని హేళన చేసిన పాశ్చాత్యులే నేడు చాలా గొప్పవని వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. తిరిగి మనకు అవే నేర్పుతూ ఉన్నారు. నిద్ర మేల్కోవడం నుండి నిద్రపోయేటంత వరకు హిందువుకు విధించబడిన నియమాలు, ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆరోగ్య సూత్రాలు. పాశ్చాత్యులు హిందూ జీవన విధానాన్ని చూసి భారతదేశంలో పుట్టాలని కోరుకుంటూ ఉన్నారు. మార్క్స్ ముల్లర్ మనకు తెలుసు, ఆయన మన దేశంలో సంస్కృతం నేర్చుకొని వేదాలకి అనువాదం రాశాడు. తీరని అన్యాయం చేశాడు. మనకు వక్ర భాష్యాలు రాసి మన జాతికి అన్యాయం చేసిన చిట్ట చివరిలో ఆయన తప్పు ఆయన తెలుసుకొని తన అంతిమ దశలో ఏం చెప్తాడంటే భగవంతుని ప్రార్థిస్తూ మరుజన్మంటూ ఉంటే భారతదేశంలోనే పుట్టాలని దేవుని ప్రార్థించుకున్నాడట. ఎందుకంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి విశిష్టత అంత గొప్పది. నేడు పాశ్చాత్య అలవాటులకు మనం బారిన పడి వ్యాధిగ్రస్తులం అయిపోతూ ఉన్నాం. ఆచారాలు విడిచి రోగాలు బారిన పడి మందులకు అంకితమయ్యే బదులు ఆచారాలు పాటిస్తూ ఆరోగ్యవంతులుగా, ఒక భారతీయులుగా, హిందువులుగా జీవిద్దాం. ఇదే ఈరోజు మనం చేస్తున్నటువంటి ఉపన్యాసం యొక్క సారాంశం. ఇక గంగా నది, సాధారణంగా నదుల్లో గంగా నది అతి శ్రేష్టమైనటువంటిది. గంగా నది స్నానంలో కూడా చాలా వైజ్ఞానికత ఉంది. ఎందుకంటే గంగాజలం అంటేనే ఒక మెడిసిన్. అది ఏ నదులకు లేని విశిష్టత గంగా నదికి ఉంది. సాక్షాత్ దైవమే అని మనకు పురాణాలు, వేదాలు చెప్తూ ఉన్నాయి. దీని మీద ఒక బ్రిటిష్ వైద్యుడు డాక్టర్ సిఏ నెల్సన్ అని ఆయన గంగాజలం మీద పరిశోధన చేశాడు. అంటే ఇవన్నీ మనం చెప్పుకుంటుంటే మనకి ఏమర్థమవుతుందంటే మన ఋషులు మనకు అందించినటువంటి పురాణాలు, ఈ గ్రంథాలపై భారతీయుల పరిశోధన చాలా తక్కువగా ఉంది. దీన్ని ఒక్క కథలు మాత్రమే తీసుకున్నారు. కానీ పాశ్చాత్యులు ఈ గ్రంథాల మీద పరిశోధన చేశారు. మన నదుల మీద, మన క్షేత్రాల మీద వాళ్ళు పరిశోధనలు చేసి గొప్ప గొప్ప విషయాలు వాళ్ళు వెలుగులో తీసుకొచ్చారు. అలాగే ఈ బ్రిటిష్ వైద్యుడు డాక్టర్ సిఏ నెల్సన్ గంగాజలం కోసం ఆయన పరిశోధన చేసి ఆయన తేల్చినటువంటి విషయం ఏంటంటే చాలా నదుల యొక్క జలాన్ని తీసుకొచ్చాడు, చాలా నీటిని తీసుకొచ్చాడు.
ఆయన ల్యాబ్లో పెట్టి టెస్ట్ చేస్తే ఆ జలం అటు ఎక్కువ కాలం నిలవలేదట. కొద్ది రోజులు ఉంచితే అందులో కొన్ని క్రిములు, పురుగులు ఇవన్నీ తయారయ్యాయి. కానీ గంగా జలం ఎన్ని నెలలు ఉంచుతున్నా అది చెడిపోకుండా ఉంటుందట. అది దానిలో ఉన్నటువంటి ప్రత్యేకత అని ఆయన చాటి చెప్తాడు. అలాగే ఫ్రెంచ్ దేశ వైద్యుడు కూడా డాక్టర్ సి హరివిల్లే, ఆయన కూడా గంగాజలం మీద పరిశోధన చేసి ఆ గంగాజలంలో కలరా పురుగులు కొన్ని వేశాడు. కలరా పురుగులు వేసి దాన్ని మూత పెట్టి ఉంచితే మరుసటి రోజు చూస్తేనే వెంటనే ఆ కలరా పురుగులన్నీ కూడా చచ్చిపోయాట. అంటే కలరా పురుగులని, అంటే కలరా వ్యాధికి కారకమైనటువంటి పురుగుల్ని చంపే శక్తి గంగా జలానికి ఉంది అని ఫ్రెంచ్ దేశ వైద్యుడు డాక్టర్ హరివిల్లే రుజువు చేస్తాడు. అంచేత భగవద్గీతలో 10వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుల వారు శ్రోతసామస్మి జాహ్నవి అని అంటారు. అంటే నదుల్లో తాను గంగా నదిని నేనేనయ్యా అని శ్రీకృష్ణ పరమాత్మ వ్యాఖ్యానించారు. అదే మన సనాతన ధర్మం యొక్క ఔన్నత్యం. చెట్లలో, పర్వతాల్లో, జీవులలో, నదులలో దైవాన్ని చూసే సంస్కృతి హైందవ సంస్కృతి. అంటే వీటిని పరిరక్షించుకోవాలని అర్థం. అందుకే నదులకు హారతలు ఇవ్వడం అంటే నదిని దైవంగా ఆరాధించి దాన్ని కలుషితం చేయరాదు అని దాని అర్థం. గంగా నదికి ప్రత్యేక స్థానం ఔషధ గుణాలు ఉన్నంత మాత్రానే కాదు, అంటే ఈ పరిశోధనలు చేశారు కాబట్టి గొప్పదని కాదు, అందులో అది సాక్షాత్ నారాయణ స్వరూపంగా ఎంతోమంది ఋషులు కూడా దర్శించారు. గంగానదిలో స్నానం, గంగానది తీరంలో జీవనం ఎంతో పుణ్యప్రదం. శ్రీరామకృష్ణ పరమహంస గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఒక మాట, బృందావనంలోని మట్టిని ధూళిగా భావించేవాడు, పూరి ప్రసాదాన్ని అన్నంగా చూసేవాడు, గంగాజలాన్ని నీరుగా చూసేవాడు పరమ పాపాత్ముడని రామకృష్ణ పరమహంస గారు చెప్పారు. ఎందుకంటే ఈ 3 అత్యంతమైనటువంటి పవిత్రమైనటువంటివి. ఇకపోతే ఒకరోజు నేను మా ఆశ్రమంలో కొన్ని దర్భ పుల్లల్ని అక్కడక్కడ ఉంచుతూ ఉంటే ఒక విద్యార్థి, ఏం స్వామీజీ మీరు ఈరోజు ఇవన్నీ ఇలా చేస్తూ ఉన్నారని అడిగాడు. నేను అన్నాను, ఈరోజు గ్రహణం కదా అయ్యా అన్నాను. వాడు అన్నాడు, ఏంటి స్వామీజీ ఇంత టెక్నాలజీ అభివృద్ధి అవుతున్న సందర్భంలో ఇవన్నీ ఏమిటి అన్నాడు. అంటే వాడి దృష్టిలో గ్రహణ సమయాల్లో ఈ దర్భలు మన ఇంట్లో పెట్టుకోవడం ఇది ఒక పెద్ద మూఢాచారంగా వాడికి అనిపించింది. నేను చెప్పాను, దర్భలు ఉంచడం గొప్ప సైన్స్ నాయనా అని. అది ఎలాగో అని అడిగాడు. నేను చెప్పే విషయం ఏంటంటే, మన దేశంలో 1980వ సంవత్సరం 2వ నెల ఫిబ్రవరి 16వ తేదీలో ఒక పెద్ద సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. అప్పుడు పరిశోధన చేశారు మన సైంటిస్టులు. పరిశోధన చేస్తే సాధారణంగా గ్రహణాలు, ఏ గ్రహణం అయినా గ్రహణం వచ్చినప్పుడు ఒక వాతావరణంలో ఒక బ్యాక్టీరియా ఏర్పడుతూ ఉందట, ఒక బ్యాక్టీరియా రిలీజ్ అవుతూ ఉంది. ప్రకృతి అంతా కూడా ఆ బ్యాక్టీరియా వ్యాపిస్తూ ఉంది. అలాగే ఆ గ్రహణంలో కూడా బ్యాక్టీరియా రిలీజ్ అయింది, ప్రకృతి అంతా వ్యాపించింది. ప్రతి వస్తువు మీదకి వెళ్ళిందట ఆ బ్యాక్టీరియా, కానీ ఒకే ఒక వస్తువు దగ్గరికి వెళ్ళలేకపోయింది అని ఆ పరిశోధనలో తేలింది. అది ఏమిటి అని పరిశోధించినప్పుడు అది దర్భగడ్డి అని తేలిందట. అంటే ఈ బ్యాక్టీరియా అనేది, అంటే గ్రహణ సమయంలో రిలీజ్ అవుతున్నటువంటి ఏ బ్యాక్టీరియా అయితే ఉందో అది దర్భగడ్డి మీదకు వెళ్ళలేకపోయిందని ఆనాడు పరిశోధనలో తేలింది. ఆ మరుసటి రోజు అంటే 1980 ఫిబ్రవరి 17వ తేదీలో కొన్ని దినపత్రికలు కూడా దీనికోసం ఈ విషయాన్ని మనం చూడవచ్చు. ఇది నాటి ఋషుల సైన్స్. అందుకే దర్భగడ్డిని పవిత్రమైనదిగా భావిస్తాం. గ్రహణ సమయాల్లో వ్యాపించే బ్యాక్టీరియా నుండి మన ఇంటిని కాపాడుతూ ఉంది. అందుకే మన ఋషులు, మన పెద్దలు, మన పూర్వీకులు చెప్పిన విషయాలు ఏదో వాళ్ళు మూఢంగా చెప్పలేదు. అది దర్భ యొక్క విశిష్టత. మన ఇంటిని కాపాడడం కోసమని గ్రహణ సమయంలో దర్భలు పెట్టారు. ఈరోజు సైంటిస్టులు వీటి మీద పరిశోధన చేసి మన సంస్కృతిని కొనియాడుతూ ఉన్నారు. అందుకే ఋషుల చేతిలో దర్భలు ఉండేవి. అలాగే ఆంజనేయ స్వామి కూడా తన యజ్ఞోపవీతాన్ని మనం చూసినట్లయితే ఆయన దర్భగడ్డితో తయారు చేసినటువంటి యజ్ఞోపవీతాన్ని ధరించి ఉంటారు. హనుమాన్ చాలీసాలో కూడా ఇదే విషయాన్ని తులసిదాస్ మహాశయుడు ఆయన కొనియాడుతాడు. కాంతే మూంజ జనేవు సాజై హాత వజ్ర ఔధ్వజా విరాజై. కాంతే మూంజ జనేవు సాజై అంటే దర్భగడ్డితో తయారు చేసిన యజ్ఞోపవీతాన్ని ధరించి ఉంటావయ్యా స్వామి అని. అంటే దర్భగడ్డి మన చేతిలో ఉంటే ఎటువంటి దుష్ట శక్తులు మన దగ్గరికి చేరవు అనేది ఆనాడు ఋషుల యొక్క సైన్స్, ఈనాటి సైంటిస్టులు కూడా రుజువు చేస్తూ ఉన్నారు. అంటే పురాణాల్లో ఉండే విషయాలు, ఋషులు చెప్పినటువంటి విషయాలు కొన్ని సైన్స్కి అందకపోవచ్చు. అంటే సైన్స్కి ఈరోజు కొన్ని అందడం లేదు అంటే ఇంకా సైన్స్ ఆ స్థాయికి అభివృద్ధి అవ్వలేదు అని మనం చెప్పుకోవాలి తప్ప అవన్నీ కూడా అనృతాలు, కల్పితాలు అని కొట్టివేయడానికి ఏమీ లేదు. అలాగే అందుకనే ఆ గ్రహణ సమయంలో బ్యాక్టీరియా వ్యాపిస్తుంది కాబట్టి గ్రహణం విడిచిపెట్టిన వెంటనే మనం స్నానం చేయాలి అనేది ఒక విధిగా, ఒక ఆచారంగా పెట్టడం జరిగింది. ఇకపోతే గ్రహణ సమయాల్లో ఎందుకు భోజనం చేయరాదు అనేది కూడా ఒక ప్రశ్న ఉంది. మన పెద్దలు గ్రహణ సమయంలో, అంటే గ్రహణం పట్టడానికి 1 గంటన్నర సమయానికి ముందే భోజనం చేసేయమంటారు.
ఎందుకు అలా చెప్పారంటే గ్రహణ కాలంలో మన జీర్ణాశయంలో ఎటువంటి పదార్థం ఉండకూడదు. మనందరికీ తెలుసు మన ప్రకృతికి మనిషికి సంబంధం ఉంది. అంటే నేటి పరిశోధనలు తేలిన విషయం ఏంటంటే ప్రకృతి మన శరీరానికి సంబంధం ఉంది అని. గ్రహణ సమయంలో జీర్ణకోశంలో ఒక విధమైన రసం ద్రవిస్తూ ఉందట. అంచేత ఆ సమయంలో కడుపులో ఎటువంటి పదార్థం ఉన్నా అది విషంగా మార్చేస్తూ ఉంది, అది అనారోగ్య కారకమవుతుందని వీటి మీద కూడా ఇటీవల కాలంలో కొందరు శాస్త్రజ్ఞులు పరిశోధన చేసి ఈ విషయాన్ని చెప్పారు. అంటే ఇలా మనం చెప్పుకొని పోతూ ఉంటే అనేకమైనటువంటి విషయాలు, అంటే మన పెద్దలు చెప్పిన ఆచారాల్లో ఎంత సైన్స్ ఉంది అనేది మనకు అర్థమవుతుంది. అందుకే ఆ గ్రహణం విడిచిపెట్టిన వెంటనే మనం స్నానం చేయడం వలన కూడా ఆ రసం యొక్క ఉద్రేకం కూడా తగ్గుతూ ఉంది. ఇకపోతే మన ఋషుల యొక్క విధానాల్లో బొట్టు పెట్టుకోవడంలో ఉండే సైన్స్ ఏంటో ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఓ గ్రామంలో ఓ కుటుంబంలో ఓ పిల్లాడు పెరిగి పెద్దవాడు అవుతూ ఉన్నాడు. పిల్లాడైతే పెరుగుతున్నాడు కానీ వాడిలో మానసిక ఎదుగుదల కనిపించడం లేదు. ఎటువంటి విషయాన్ని కూడా వాడు గ్రహించలేకపోతున్నాడు. మతిమరుపు, జ్ఞాపక శక్తి అనేది కొరవడిపోతూ ఉందట. అంచేత ఆ కుటుంబం ఆ పిల్లాడిని చాలామంది డాక్టర్ల దగ్గర తీసుకుని వెళ్ళడం, డాక్టర్లను సంప్రదించడం జరిగింది. ఎటువంటి గుణం కనిపించలేదు. చివరికి ఒక పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ఒక డాక్టర్ని సంప్రదిస్తే ఆ డాక్టర్ గారు అన్నారు, మీరు ఎంత దూరం ఎందుకు వచ్చారు ఈ విషయం గురించి, భారతదేశంలోనే దీనికి మందు, వైద్యం, మెడిసిన్ ఉంది కదా అని ఆ డాక్టర్ గారు అంటే, అప్పుడు వీళ్ళంటారు, అదేంటండి, లేదండి మేము భారతదేశంలో చాలామంది డాక్టర్లను సంప్రదించాం కానీ ఏ డాక్టర్ గారు ఇచ్చిన మందు కూడా గుణం చూపించలేదు అని. అప్పుడు ఆయన అన్నారు, ఇది మందులతో అవసరం లేదు, భారతదేశంలో ప్రతి భారతీయుడు బొట్టు పెట్టుకుంటూ ఉంటాడు, మరి మీరు కూడా భారతీయులే కదా, మీకు బొట్టు పెట్టుకోవడం అలవాటు ఉందా అని అడిగితే, మేము పూర్వం బొట్టు పెట్టుకునే వాళ్ళమండి, కాకపోతే ఈ మధ్య కాలంలో హిందూ ధర్మాన్ని వీడి అన్యధర్మంలో పోయాం, అంచేత మేము బొట్టు పెట్టుకోవడం మానేసాం అన్నారట. అప్పుడు ఆ పాశ్చాత్యుడు అంటాడు, చాలా పొరపాటు చేశారు, బొట్టు పెట్టుకుంటే తద్వారాగా బ్రుకుటి స్థానంలో చురుకుదనం అనేది, దూరదృష్టి, మేధాశక్తి కలుగుతూ ఉంది, కాబట్టి ఈ మెడిసిన్ మీ దేశంలోనే ఉంది. అలెగ్జాండర్ కెనాన్ అన్నటువంటి ఒక శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే, కనుబొమ్మల మధ్య స్థానం అనేది పాజిటివ్ సెంటర్ అని పాశ్చాత్య సైంటిస్ట్ చెప్పాడు. కాబట్టి బొట్టు పెట్టుకుంటే మేధాశక్తి పెరుగుతూ ఉంది. పీయూష గ్రంథికి అనుబంధమయ్యే స్థానమే బ్రుకుటి స్థానం. ఇది జ్ఞాన గ్రంథి, ఇది కప్పబడిపోయి ఉంటుంది. దీనికి చురుకుదనం కలిగిస్తే దూరదృష్టి, మేధాశక్తి కలుగుతూ ఉంది. ఆ గ్రంథిని చురుకుదనం కలిగించాలి, వికసింపజేయాలంటే ఏం చేయాలంటే సింధూరము, పసుపు, కస్తూరి, కుంకుమతో కలిపిన బొట్టు ఆ గ్రంథిని ప్రభావితం చేస్తుందని నేటి సైన్స్ కూడా చెప్తూ ఉంది. అంచేత అటువంటి బొట్టు పెట్టుకుంటే మనలో మేధాశక్తి పెరుగుతూ ఉంది, అలాగే రక్త ప్రసరణ సక్రమంగా అయ్యేలా చేస్తుంది, ఒత్తిడిని పోగొడుతూ ఉంది. అంచేతే మన పూర్వీకులు బొట్టు పెట్టుకునే ఆచారాన్ని తీసుకొచ్చారు. అలాగే లలాటానికి సూర్యకిరణాలు కూడా తాకకూడదట, అంచేతనే బొట్టు పెట్టుకోవాలని చెప్పారు పెద్దలు. ఇంకా బొట్టు వల్ల అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. మెదడంతా రక్త ప్రసరణ చేయుటకు హృదయం నుండి రక్తాన్ని మెదడులోకి తీసుకుని వెళ్ళే ఒక 2 ధమనులు ముఖం మీదుగా తలలోకి వెళ్తాయి. అవి ఎప్పుడు కూడా సమశీతోష్ణ స్థితిలో ఉండాలి, అప్పుడే మెదడు సక్రమంగా పనిచేస్తూ ఉంది. మరి వాటిని సమశీతోష్ణ స్థితిలో ఉంచడానికి ఏం చేయాలంటే, బొట్టు అనేది ఆ ధమనుల్ని సమశీతోష్ణ స్థితిలో ఉంచుతూ ఉంది. బొట్టు ధరించి మన శరీర ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందామని ఈ సందర్భంలో మనం తెలుసుకోవాలి. కుంకుమ, తిలకం, బొట్టు వలనే ఇటువంటి ప్రయోజనాలు ఉంటాయి. అదే స్టిక్కర్లు, బొట్టు బిళ్ళలు, పాశ్చాత్య ప్యాసంతో ఎటువంటి ప్రయోజనాలు ఉండవని మనం తెలుసుకోవాలి. బొట్టు పెట్టుకోవడం అనాదిగా వస్తున్న సదాచారం. బొట్టు శుభ సూచకం, బొట్టు విజయానికి సూచకం. అందుకే సన్మానం చేసినప్పుడు, ఆహ్వానించినప్పుడు, ఉద్యమాలు, నిరాహార దీక్షలు సందర్భంలో బొట్టు పెట్టి చేస్తారు. బొట్టు ఉత్సాహాన్ని, ప్రేరణని కూడా కలిగిస్తూ ఉంది. యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా వీరతిలకం దిద్దుతారు. అందుకే గుడిలో విధిగా బొట్టు పెడతారు. ప్రతి ఒక్కరూ ఈ విధంగా బొట్టు పెట్టుకొని మంచి శుభాలు పొందాలని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే మన భారతీయ హిందూ ఆచారాల్లో ఆడపిల్లలు గాజులు ధరించడం, గాజులు ధరించడంలో ఉన్నటువంటి సైన్స్ ఏంటో ఇప్పుడు మనం చెప్పుకుందాం. స్త్రీల మణికట్టుపై ఉండే గాజులు శరీరాన్ని యాక్టివేట్ చేస్తాయి. అలాగే గాజులు ఒకదానికొకటి శరీరాన్ని రాపిడి చేయడం వలన రక్త ప్రసరణ క్రమబద్ధంగా ఉంటుంది, చర్మానికి ఎలక్ట్రిసిటీ అందుతుంది. ఇది ఒక రకమైనటువంటి ఆక్యుపంచర్ వైద్యం అని నేటి సైన్స్ చెప్తూ ఉంది. ఇకపోతే ఆడపిల్లలు మెట్టులు ధరించడం మన పూర్వీకులు పెట్టినటువంటి ఇది ఆచారమా
అంటే లేకపోతే అలంకారమా అంటే ఇది ఆచారము అలంకారంతో పాటు ఇందులో ఒక ఆరోగ్యత దాగుంది, ఒక సైన్స్ దాగుందని నేటి పరిశోధనలో వెలువడినటువంటి విషయం. స్త్రీలు పాదాల వేళ్ళు నరాలకు గర్భాశయానికి గుండెకి సంబంధమై ఉన్నాయట. అందుచేత పాదాల వేలికి మెట్లు ధరించడం వలన నరాలపై ఒత్తిడి జరిగి ఆక్యుపంక్చర్ వైద్యం జరిగి తద్వారా గర్భాశయం ఉత్తేజితం అవుతుంది, సంతానోత్పత్తికి సహకరిస్తూ ఉంది, ఋతుక్రమం పద్ధతిలో ఉండేలా చేస్తూ ఉంది. అంతేకాకుండా వెండి మెట్టెలు సోలార్ ఎనర్జీని గ్రహించి శరీరం మొత్తానికి అందజేస్తూ ఉందట. ఇది ఒక రకమైన ఆక్యుపంక్చర్ వైద్య చికిత్స అని నేటి పరిశోధనలో తేలింది. ఇకపోతే చిన్నపిల్లలకి అలాగే ఆడ మగ ఇరువురికి కూడా చెవులు కుట్టించడం అనే ఒక సంస్కృతి అనేది మన హిందూ ఆచారాల్లో ఉంది. ఇందులో కూడా ఎంతో గొప్ప వైజ్ఞానికత ఉంది. చెవులు బయట వైపు చాలా ఆక్యుపంక్చర్ పాయింట్స్ ఉన్నాయని, చెవులు కుట్టించడం వలన ఆక్యుపంక్చర్ వైద్యం జరుగుతుందని, ఆస్మా లాంటి వ్యాధులను నివారించుటకు సహకరిస్తుందని డాక్టర్ ప్రభా బోర్వాంకర్ అనే ఒక పరిశోధకుడు శరీరానికి చెవి ప్రాధాన్యతను గూర్చి చెబుతూ చెవులు కుట్టే సాంప్రదాయాన్ని కొనియాడుతూ ఈ విషయాన్ని చెప్తాడు. ఇకపోతే ఇలాంటి ఆచారాల్లోనే నిద్రించడంలో ఉన్నటువంటి ఒక ఆచారం. మనిషి దినచర్యలో నిద్ర ప్రధానమైనటువంటిది. అందుకే మనకు ధర్మశాస్త్రం చెప్తూ ఉంది, 100 పనులున్న స్నానం మానరాదు, 1000 పనులున్న భోజనం చేయడం మానరాదు, 1,00,000 పనులున్న నిద్ర మానరాదు, 1,000,000 పనులున్న ధర్మం విడవరాదు, దైవ నామస్మరణ మానరాదు అనేది మన శాస్త్రవచనం. అయితే రోజుకి 7 గంటల నిద్ర అవసరం. నిద్ర తక్కువైతే ఎంత అనర్థమో ఎక్కువైతే కూడా అంతే అనర్థమట. అయితే ఈ నిద్రించుటలో కూడా కొన్ని సైంటిఫిక్ పద్ధతులు మన పెద్దలు చెప్పున్నారు. అవి ఏమిటంటే, ఉత్తర దిక్కుకు తలపెట్టి ఎందుకు పడుకోరాదు, సాధారణంగా ఉత్తర దిక్కుకు తలపెట్టి పడుకోరాదు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే ఇందులో ఏమైనా సైన్స్ ఉందా లేకపోతే ఊరకే చెప్పారా అని మనం దీని గురించి ఒకసారి పరిశోధన చేస్తే కనుక అనేకమైనటువంటి విషయాలు మనకు తెలియబడతాయి. మన శరీరానికి భూమికి మధ్యలో ఒక శక్తి పనిచేస్తూ ఉంది. దాన్నే గురుత్వాకర్షణ శక్తి అంటారు. భూమి యొక్క ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం ఇవి రెండు తీవ్రమైనటువంటి గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉంటాయి. శరీరానికి కూడా దిక్కులు ఉన్నాయి. శరీరానికి శిరస్సే ఉత్తరం, పాదాలు దక్షిణం. మీ ఉత్తర దిశ అనగా తల ఉత్తర వైపు పడితే వికర్షణ శక్తి పనిచేస్తూ ఉంది, అంటే సంకోచక క్రియ జరుగుతూ ఉంది, అంటే బ్లడ్ ప్రెషర్ పూర్తిగా అదుపు తప్పుతూ ఉంది, గుండె చాలా వేగంగా కొట్టుకుంటుందని పరిశోధనలో తేలింది. అలాగే దక్షిణ వైపు మనం తలపెట్టి నిద్రపోతే వ్యాకోచక క్రియ జరుగుతూ ఉందట, అంటే రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతూ ఉంది, లాగే క్రియ జరుగుతూ ఉంది. దీని ద్వారా రిలాక్సేషన్ వస్తుంది. అందుకే చిన్నపిల్లలకి ఎక్కువగా దక్షిణ వైపు తలపెట్టి పడుకోబెడితే పొడవయ్యే అవకాశాలు ఉన్నాయని నేటి శాస్త్ర నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. అయితే తూర్పు దిక్కు తలపెట్టి పడుకుంటే న్యూట్రల్గా ఉంటుంది. అలాగే తూర్పు ముఖంగా గృహస్థులు ఇతరులు దక్షిణ వైపు తలపెట్టి పడుకోవాలి. సన్యాసులు ఇత్యాదులందరూ కూడా తూర్పు ముఖంగా తలపెట్టి పడుకోవాలి. గృహస్థులు ఇతరులు దక్షిణ వైపు తలపెట్టి పడుకోవాలని ధర్మశాస్త్రం చెప్తూ ఉంది. ఎవరు కూడా ఉత్తర వైపు తలపెట్టి పడుకోరాదు. విద్యుదయస్కాంత తరంగాలు ఎప్పుడు దక్షిణం నుండి ఉత్తరానికి ప్రవహిస్తూ ఉంటాయి. మన తల వెంట్రుకల్లో రాగి లోహం ఉంటుందని శాస్త్రజ్ఞులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఉత్తర వైపు తల ఉంటే వెంట్రుకలు కొనలు అభిముఖంగా ఉండడం వలన విద్యుత్ తరంగాలు ఎప్పుడు కూడా ఆ ఉత్తర వైపు ప్రవహిస్తుంటాయి. కనుక ఆ వెంట్రుకల ద్వారా శరీరంలోకి ప్రవేశించి శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది అనే ఉద్దేశంతో దక్షిణ వైపు తలపెట్టి మాత్రమే నిద్రించాలి అని నేటి సైన్స్ చెప్తూ ఉంది. ఇలా చెప్పుకొని పోతూ ఉంటే మన యొక్క ఋషులు ఏదైతే ఒక ఆచారంగా పెట్టారో అది ఆచారం కాదు, ఒక ఆరోగ్యం అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. ఇకపోతే మన స్త్రీలకు అంటే బహిష్ట సమయాల్లో స్త్రీలకు కొన్ని కార్యాలకు దూరంలో ఉంచడం, వీటిలో ఉన్నటువంటి సైంటిఫిక్ ఆంతర్యం ఏంటి? నేను ఈ మధ్య ఒక మ్యాగజైన్ చదివి చాలా ఆశ్చర్యపోయాను. ఒక పాశ్చాత్య స్త్రీ ఈ విషయాన్ని రాసింది. ఏమిటంటే బహిష్ట సమయంలో రక్తంలో నెగిటివ్ విడుదలవుతుంది. ఆ కాలంలో వారిని దూరం పాటించడం మంచిదని నేటి పరిశోధకులు కూడా చెప్తూ ఉన్నారు. ఋతురక్తం సరిగా పోకపోవడం వల్లనే స్త్రీల రోగాలన్నిటికీ ప్రధాన కారణమని వైద్య శాస్త్రం చెప్తూ ఉంది. ఈ మధ్య పరిశోధనలో ఒక వృక్ష శాస్త్రజ్ఞుడు బహిష్ట స్త్రీతో పూలు తెప్పించినప్పుడు అందులో కల తప్పిందట. ఎందుకు ఈ పుష్పంలో కల తప్పింది అని పరిశోధన చేసినప్పుడు
ఆ బహిష్ట స్త్రీ యొక్క రక్తం ద్వారా కొంత నెగిటివ్ ప్రవహిస్తుంది కాబట్టి ఆ బ్యాక్టీరియా సోకి ఆ పుష్పాల్లో కలతప్పింది. అందుకే భారతదేశంలో బహిష్ట స్త్రీలని కొన్ని కార్యాలకు దూరంగా ఉంచారు అని ఆ వ్యక్తి అప్పుడే అర్థం చేసుకొని చాలా ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఇకపోతే మలమూత్ర విసర్జన సమయాల్లో జంధ్యము యజ్ఞోపవీతం అనేది చెవికి చుట్టుకోవడం, ఒకవేళ యజ్ఞోపవీత ధారణ లేనటువంటి వాళ్ళైతే తలపాగా చెవికి కట్టుకోవడం అనేది కూడా ఇది కూడా ఆచారంగా వస్తూ ఉంది. మనం చిన్నప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఇప్పటికి కూడా దాన్ని పాటిస్తూ ఉన్నారు. ఇందులో కూడా ఆక్యుపంక్చర్ వైద్య విధానం ఉంది. ఆక్యుపంక్చర్ వైద్య విధానం అంటే ఏంటి? ఇంతకీ మనం ఎన్నిసార్లు ఆక్యుపంక్చర్ వైద్య విధానం అని చెప్పుకుంటూ ఉన్నాం. ఆక్యుపంక్చర్ అంటే ఏ అవయవాలకు ఏ నరాలతో ఎట్టి సంబంధం ఉందో దాన్ని బట్టి ఆ చికిత్స ఉంటుంది. అంటే ఆ నరాలపై ఒత్తిడి చేయడంతో ఆ అవయవాలు ఉత్తేజితం అవుతాయట, సక్రమంగా పనిచేస్తాయి. ఇదే ఆక్యుపంక్చర్ వైద్యం అంటారు. అలాగే విసర్జక అవయవాలతో చెవి వద్ద ఉన్న నరాలకు సంబంధం ఉంది, విసర్జక అవయవాలతో. అందుకే చెవికి జంధ్యం చుట్టుకోవడం అంటే విసర్జన సమయంలో చుట్టుకోవడం వలన ఆ యొక్క అవయవాలు ఉత్తేజితమై సక్రమంగా విసర్జన జరుగుతూ ఉంది. అందుకని జంధ్యం ధరించిన వాళ్ళైతే జంధ్యం చుట్టుకుంటారు. జంధ్యం ధరించిన వాళ్ళైతే తలపాగని చెవిపైకి కట్టుకోవడం వలన ఆ నరాలపై ఒత్తిడి జరిగి విసర్జక అవయవాలు పనికి దోహదకారై సక్రమంగా విసర్జన జరుగుతుందని ఇది గొప్ప సైన్స్ అని కూడా నేడు చెప్పబడుతుంది. అంటే ఇంత చిన్న చిన్న విషయాల్లో కూడా ఎంతో గొప్ప సైన్స్ ఉంది అని మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే భారతీయుడి యొక్క పూజా విధానంలో ఉన్నటువంటి సైన్స్ ఏమిటి? ఒక హిందువు పూజ చేస్తున్నాడంటే అందులో కూడా సైన్స్ ఉంది. మనం ఒక పూజాది క్రతువులు సత్కార్యక్రమాలు చేసుకునేటప్పుడు మన ఇళ్ళకి మామిడి తోరణాలు కడతాం. ఇందులో ఉండేటువంటి సైన్స్ ఏమిటి అని పరిశోధన చేస్తే కనుక ఈ యొక్క సృష్టిలో ఏ చెట్టు నుండి మనం ఏ ఆకుని విడదీసినా అది 2 గంటల కన్నా ఎక్కువ కాలం బ్రతకదు. కానీ మామిడి ఆకులు చెట్టు నుండి విడదీసిన తర్వాత కూడా 2 రోజులు అనగా 48 గంటలు జీవంతో ఉంటాయట. ఇది మామిడాకు యొక్క విశిష్టత. ఇవి ద్వారంకి కట్టడం వలన 100 మంది ఒక చోటికి చేరి ఒక కార్యక్రమం చేస్తున్న వేళ ఒకరు విడిచిన కార్బన్ డైఆక్సైడ్ మరొకరు పీల్చి అనారోగ్య పాలు కాకుండా అదంతా మామిడి తోరణాలు స్వీకరించి స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ ఇస్తాయట. ఇది నాటి ఋషుల సైన్స్. ఇప్పుడు అర్థమైందా మన ఋషులు సంప్రదాయాలు ఎంత గొప్పవో? నేడు ఈ సత్యం తెలియక మనం ప్లాస్టిక్ తోరణాలని అలంకరించి నిజమైన జీవితం నుండి యాంత్రిక జీవుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం. మరలా మన ఋషులు చెప్పిన సాంప్రదాయాలు పాటిస్తూ ఆరోగ్యవంతమైన వెలుగుతో కూడుకున్న జీవంలోకి పయనిద్దాం. ఇక మన పూర్వీకులు గుమ్మానికి పసుపు రాయడం, మన హిందూ సాంప్రదాయాలు ఎక్కువగా పాటించే పద్ధతుల్లో ప్రతిదీ సైన్స్కి సంబంధం ఉంటుంది. మనం ధరించే ప్రతి వస్తువు మనకు ఆరోగ్యంతో పాటు వికాసాన్ని అందిస్తూ ఉంది. పసుపు ఎందుకు ద్వారాలకు రాయాలి అనేది తెలుసుకుందాం. వైద్య శాస్త్రంలో పసుపు ఒక విశిష్టమైన స్థానం ఉంది. ప్రతి భారతీయుడి గడప పసుపు కుంకుమలతో శోభిలుతూ ఉంటుంది. ఇంటి ముందు మంగళకరంగా ఉండాలని పసుపు నీళ్లు చల్లుతారు. పసుపులో క్రిమి సంహారక శక్తి కూడా ఉందని నేటి సైంటిస్టులు కనుగొన్నారు. ఈ విషయం ఆనాడే ఋషులు తెలుసుకొని ఇది ఆచారంగా పెట్టారు. ఇలా చేయడం వల్ల మన ఇంటికి ఎలాంటి క్రిములు రాకుండా పసుపు ఇంటిని కాపాడుతూ ఉంది. పూజలో కూడా పసుపు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది. పసుపుతో అక్షంతలు తయారు చేస్తాం, పసుపు ముద్దతో వినాయకుడిని పెడతాం. అయితే డాక్టర్ చింతపల్లి వీరావ్ అనే ఒక డాక్టరు పసుపు క్యాన్సర్ నిరోధించే ఔషధం ఉందని కూడా ఆయన కనుగొన్నారు. అందుకే వంటలలో పసుపు వాడకం భారతీయుల్లో ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది. ఇక భారతీయ మహిళలు గృహిణులు నిత్యము వాళ్ళ ముఖానికి చేతులకు కాళ్ళకు పసుపు పూసుకునేవాళ్ళు. అందుకే వాళ్ళు వంట పని, బట్టలు శుభ్ర చేయడం, నిరంతరం నీటితో కూడుకున్న పనులు చేస్తున్నా ఎటువంటి పాదాలు పగులు లేకుండా, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఫంగస్ లేకుండా వాళ్ళ యొక్క పాదాలు సక్రమంగా కలకలాడుతున్నాయంటే దీని వెనుకున్న రహస్యం పసుపు. కానీ నేటి కొందరు భారతీయత తెలియక పసుపు రంగును ద్వారాలకు పూస్తూ ఉన్నారు. పసుపు రంగు కాదు ప్రధానం, పసుపు ప్రధానం. ఆయుర్వేద గ్రంథాల్లో పసుపు యొక్క ఔషధ గుణాల గురించి వివరంగా చెప్పబడింది. ఇవి అందం కోసం కాదు, అలంకారం కోసము కాదు, ఆరోగ్యం కోసం. అందుకే మన ఆచారాలు పాటిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఇకపోతే భారతీయుడు దీపం వెలిగించడం అనుకున్నటువంటి సైన్స్ ఏంటో చూద్దాం. మనం ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ జ్యోతి ప్రజ్వలనలతో మనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. అలాగే దేవుని నమ్మనటువంటి జన విజ్ఞాన వేదిక వాళ్ళు కూడా ఈ మధ్య ఒక సభలో జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అయితే రకరకాల విద్యుత్ బల్బులు వెలుగులోకి వచ్చిన కాలంలో కూడా ప్రమిదిలో దీపం వెలిగించడం ఏంటి?
అంటే దాని అర్థం వెలుతురు కోసమే దీపం కాదు, ఆరోగ్యం కోసం కూడా అని మన భారతీయ ఋషి ఏర్పాటు చేశాడు. ఈ ఆచారాలన్నీ ఆనాటి కాలానికి, ఆ టెక్నాలజీ లేని కాలంలో చెప్పినవి మాత్రమే కాదు, ఎంత టెక్నాలజీ అభివృద్ధి అయినా నేటి కాలానికి కూడా ఉపకరించే ఆచారాలు భారతీయ ఆచారాలు. ఇవి నేటి టెక్నాలజీకి ఛాలెంజ్గా కూడా నిలిచాయి. ఇటీవల కాలంలో మా సమీప గ్రామంలో ఉన్నటువంటి ఒక మహిళ ఓ డాక్టర్ని సంప్రదిస్తే డాక్టర్ గారు ఆవిడని పరీక్షించి, ఆమె గుండెని పరీక్షించి టెస్టులు చేసి ఆయన చెప్పారు, అమ్మ సక్రమంగా నీ గుండె కొట్టుకోవడం లేదు, ఎంత వేగంగా కొట్టుకోవాలో అంత వేగంగా కొట్టుకోవడం లేదు, కనుక ఒక నెల రోజుల తర్వాత వస్తే నీకు గుండె ఆపరేషన్ చేస్తాను అని కొన్ని మందులు ఇచ్చి డాక్టర్ గారు పంపించడం జరిగింది. అయితే ఆవిడ చాలా బాధగా తిరిగి వచ్చి దైవ ఆరాధన చేస్తూ ప్రతిరోజు ఆమె పూజా గదిలో ఒక దీపం వెలిగించుకునేది. దేవుడి దగ్గర దీపం వెలిగించుకొని ఆ దీపం ముందు కూర్చొని ఓ 10 నిమిషాలు 15 నిమిషాలు ధ్యానం చేసుకుంటూ ఇలా నెల రోజులు గడిచాయి. నెల రోజులు గడిచిన తర్వాత ఆ తల్లి మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు పరీక్ష చేసి నీ గుండె సక్రమంగా కొట్టుకుంటుంది, నీకు ఆపరేషన్ అవసరం లేదని చెప్పారు. ఆ వ్యక్తి చాలా ఆశ్చర్యపోయింది. ఆ తల్లి అసలు ఏమిటంటే ఇందులో ఇది దీపం యొక్క మహిమ, అంటే ఇది మహిమ మంత్రం అని కాదు. ఇక్కడ అసలు రహస్యం ఏమిటంటే ఈ తల్లి ప్రతిరోజు నువ్వుల నూనెతో దీపం పెట్టడం వలన ఆమెకు తెలియకుండానే ఆ పొగ పీల్చడం వలన అతని యొక్క కండరాలు సక్రమంగా కదిలి గుండె చక్కగా పనిచేసింది. ఇది దీపం యొక్క శాస్త్రీయమైనటువంటి విషయం అన్నమాట. అందుకే దీపం మీద కూడా పరిశోధన చేశారు రష్యన్ శాస్త్రజ్ఞులు. పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే ఆవు నేతితో వెలిగించిన దీపపు పొగ మనం పీల్చడం వలన శ్వాసకోశ వ్యాధులు నివారిస్తూ ఉంది, మరియు కంటికి మంచిదని. అలాగే నువ్వుల నూనె దీపం పొగ పీల్చడం ద్వారా కూడా గుండెకు సంబంధించిన వ్యాధులు, అణుశక్తి బాధను తగ్గించు గుణం ఉందని రష్యన్ శాస్త్రజ్ఞుల పరిశోధనలు వెల్లడైనటువంటి విషయం. అందుకే ఈ తల్లి ఈ నెల రోజులు కూడా ప్రతిరోజు దీపం పెట్టి దీపం ముందు కూర్చొని ఒక 10 నిమిషాలు జపం ధ్యానం చేసుకోవడం వలన ఆ దీపపు పొగ ఆమె ముక్కు ద్వారా ఆ గుండెలోకి పోవడం వలన ఆమె గుండె ఆ కండరాలు సక్రమంగా కొట్టుకొని గుండె సక్రమంగా పనిచేసింది. అంచేత ఆవిడకి మళ్ళీ ఆపరేషన్ అవసరం లేదని డాక్టర్ గారు చెప్పారు. అంటే ఈ విధంగా మనకు తెలియకుండానే మన పూజా విధానంలో ఎంతో గొప్ప ఆరోగ్యాన్ని మనం పొందుతున్నాం. అందుకే కార్తీక మాసంలో 1,00,000 దీపోత్సవము అనేది ఒకటి చేస్తూ ఉంటాం. అంటే కార్తీక మాసంలో 1,00,000 దీపోత్సవాలు 1,00,000 దీపోత్సవాలు ఎందుకంటే కార్తీక మాసం మంచి చలికాలం. అందున శరీరంలో రక్తనాళాలు అన్నీ కూడా కుంచుకుపోతాయి. శరీరంలో అన్ని అవయవాలకు సరైన క్రమంలో రక్త ప్రసరణ జరగకపోవడం వలన అనారోగ్య పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఎక్కువగా దీపాలు పెట్టడం వలన ఆ కాలంలో దీపపు కాంతి పొగ వలన మన చుట్టూ ఉండే అనేక ప్రాణులు తిరిగి అభ్యున్నతిని పొందుతాయి. మనం ఎంతో ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతూ ఉంది. అందుకే కార్తీక మాసంలో 1,00,000 దీపార్చనలు పెట్టారనమాట. చూసారా, మనకు తెలియకుండానే మనం చేస్తున్న పూజల ద్వారా ఎంతో ఆరోగ్యతను పొందుతున్నాం. ఇదే మన సనాతన హిందూ ధర్మం. ఇకపోతే దీపం వెలిగించినప్పుడు పఠించాల్సిన శ్లోకం దీపః జ్యోతి పరం బ్రహ్మ, దీపః జ్యోతి పరాత్పరః, దీపః జ్యోతి పరం సత్యం, దీపజ్యోతి నమోస్తుతే. అలాగే వేదం చెప్తుంది అగ్నిముఖ ఇవహి దేవాహ అని వేదం చెప్తూ ఉంది. అంటే దేవతలకు ముఖం అగ్ని అని అర్థం. అంటే దేవతల యొక్క ముఖం ఏమిటి అంటే అగ్ని. కాబట్టి మనం దేవతలకు ఏదైనా సమర్పించాలంటే అగ్ని ద్వారాగే సమర్పించాలి. ఉదాహరణకి మనకి ఆహారం స్వీకరించాలంటే మనం దేని ద్వారా స్వీకరిస్తాం? నోటి ద్వారాగా స్వీకరిస్తాం, కాలు ద్వారా, చేయి ద్వారా కాదు. అట్లాగే దేవతలకు నోరు అగ్ని. అందుకే మనం ఆ దేవతలకు ఏ పదార్థం సమర్పించదలిచినా అగ్ని ద్వారా సమర్పిస్తేనే అది దైవానికి చేరుతూ ఉంది. ఇందులో ఉండే సైన్స్ మనం ముందే చెప్పుకున్నాం మనం. కాబట్టి ఏ దేవతకైనా యజ్ఞం ద్వారా సంతృప్తి పరచాలి. కాబట్టి అగ్నిని సాక్షిగా ఉంచి, కాబట్టి ప్రతినిత్యం మనం యజ్ఞం చేయలేనప్పుడు ఆ దీపాన్ని మనం సాక్షిగా ఉంచి దీపారాధన చేసి పూజాధికం చేస్తే అది దేవతకు చెందుతూ ఉంది. కాబట్టి ముందుగా దీపారాధన చేయాలి. ఇది ప్రతి దీపాన్ని వెలిగించే ప్రతి హిందువు కూడా గొప్ప శాస్త్రవేత్తగా మనకు కనిపిస్తూ ఉంటాడు. ఇకపోతే పూజా విధానంలో షోడశోపచార పూజల్లో సైంటిఫిక్ ప్రయోజనాలు చాలా ఉన్నాయి. షోడశోపచారాలు అంటే ఒకటి ఆవాహనం, రెండవది ఆసనం, మూడవది ధ్యానం, నాలుగవది ఆర్ఘ్యం, ఐదవది ఆచమనీయం, ఆరవది స్నానం, ఏడవది వస్త్రం, ఎనిమిదవది యజ్ఞోపవీతం, తొమ్మిదవది గంధం, 10వది పుష్పం, 11 ధూపం, 12 దీపం, 13 నైవేద్యం, 14వది తాంబూలం, 15వది ప్రదక్షిణం, 6 నమస్కారం.
అంటే ఇవి షోడశోపచారాలు. ఇవి భగవంతునికి 16 పూజలు. ఈ షోడశోపచార పూజల్లో మనం ప్రారంభంలో షోడశోపచార పూజాంకరిష్యే అని సంకల్పం చెప్తాం. ఇందులో ఒక్కొక్క దానిలో సైన్స్ గురించి మనం తెలుసుకుంటే ఎంతో ఆశ్చర్యపోతాం. అయితే పూజ ప్రారంభించే ముందు ఏం చేస్తాం, మనం గంట మోగిస్తాం. ఈ గంట మోగించడంలో కూడా ఎంతో గొప్ప సైన్స్ ఉంది. ఎందుకంటే గంట మోగించడం ద్వారా విడుదలయ్యే శబ్దం మనలోని ఉద్రేకాన్ని తగ్గిస్తుందట, ప్రశాంతతను, ఏకాగ్రతను కలిగిస్తుంది. ఎందుకంటే గంటను తయారు చేసే లోహానికి అటువంటి ప్రత్యేకత ఉంది అని నేటి పరిశోధన తేలినటువంటి విషయం. అది వైబ్రేషన్ను ఉత్తేజితం చేస్తుంది, గాలిలోని బ్యాక్టీరియా క్రిములను కూడా నాశనం చేస్తుందని నేటి శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. అందుకే ఆగమార్ధాంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురు ఘంటారావం తత్ర దేవతాహ్వానలాంఛనం అని ఈ శ్లోకాన్ని చెప్తూ గంట మోగిస్తాం. దీని అర్థం ఏంటి? దుష్టశక్తుల్ని పంపించి దేవతలను ఆహ్వానించడమే ఘంటానాదం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది అంటే ఘంటానాద శబ్దానికి రాక్షసులు, దుష్టశక్తులు పారిపోతారు అనేది ఆధ్యాత్మిక భావం. అలాగే మనకు హాని కలిగించే క్రిములు పారిపోతాయి అనేది నేటి సైన్స్ యొక్క భావం. మన చెవిని కూడా ఇది పవిత్రం చేస్తుంది. అందుకే పూజ ప్రారంభించే ముందు గంట మోగిస్తారు. అందుకే ఆలయాల్లోకి వెళ్ళినప్పుడు కూడా భగవద్ దర్శనానికి ముందు కూడా గంట కొడదాం. అంటే మన మనస్సులో మొద్దుబారిపోయిన బుద్ధిని కూడా మరొక్కసారి మేల్కొల్పడం. అంటే గంట కొట్టగానే వెంటనే ఒక్కసారి మనలో ఉన్నటువంటి బుద్ధి మేల్కొంటుందన్నమాట. ఇకపోతే మనం కొన్ని శుభకార్యాల్లో శంకుస్థాపన కానివ్వండి, ఎటువంటి మంచి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో, ప్రతిష్టలు ఇత్యాదులు, ఇవి చేసినప్పుడు శంఖాన్ని మోగిస్తాం, అంటే శంఖాన్ని పూరిస్తాం. ఈ శంఖం పూరించడంలో కూడా గొప్ప సైన్స్ దాగి ఉంది. అసలు శంఖం అనే పదంలోనే శం అంటే మంచి, ఖమ్ అంటే జలం అని అర్థం. అంటే మంచి జలం అని ఒక అర్థం. సరే, అంటే భారతీయ సంస్కృతిలో ఏ కార్యాన్ని ప్రారంభించే ముందైనా శంఖం పూరించడం అనేది ఒక ఆచారంగా ఉంది. అలాగే శంఖ గాయత్రి కూడా ఉంది. శంఖంని పూజించడం కూడా భారతీయుల సంప్రదాయం. పాంచజన్యాయ విద్మహే పావనాయ ధీమహి తన్నో శంఖః ప్రచోదయాత్ అని. అయితే శంఖం మీద జర్మన్ శాస్త్రవేత్తలు ఒక పరిశోధన జరిపారు. ఈ శంఖం పూరించడం శబ్దం గూర్చి పరిశోధించి, శంఖం పూరించడం వలన థైరాయిడ్ సమస్యలని మరియు హార్మోన్ సంబంధితమైన వ్యాధులు నివారింపబడతాయని జర్మన్ శాస్త్రవేత్తలు తేల్చారు. శంఖం లోపల సర్ఫిల్ ఆకృతి ఉంటుంది. దాని నుండి ఫిరల్ ఎనర్జీ బయటకు వస్తుందట. ఆ ఫిరల్ ఎనర్జీ మానవ సంబంధితమైన జన్యు సమస్యలు తొలగింపజేస్తుంది అని వారి పరిశోధనలో తేలింది. డిఎన్ఏను అత్యంత బలంగా అనేక తరాల వరకు ఉండడానికి తోడ్పడుతుంది అని ఆ శాస్త్రజ్ఞులు చెప్పారు. మీకు తెలుసా, ఆ శంఖనాదం వినడం వలన శంఖం నుండి విడుదలయ్యే శబ్దం చెవిలో కొచీలియా అనే భాగమును తాకి చెవి సంబంధమైన అనేక వ్యాధులను కూడా నివారిస్తుంది. ఇది శబ్దం ద్వారా స్టెరిలైజర్ వైబ్రేషన్ క్వాలిటీ వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు నివారిస్తుంది అని జర్మన్ శాస్త్రజ్ఞుల యొక్క పరిశోధనలో వెల్లడైనటువంటి విషయం. అంచేత ప్రకృతిలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కూడా శంఖం యొక్క శబ్దం తయారు చేస్తుందట. ఇప్పుడు అర్థమైందా శంఖం పూరించడం, శబ్దం వలన ఫలితాలు? ఇది సనాతన సంస్కృతి, ఇది హిందుత్వం అంటే. ఇకపోతే పూజలో ఆహ్వానం. మనం మట్టితో ఒక ప్రతిమను తయారు చేసి దానిలోకి భగవంతుణ్ణి ఆహ్వానిస్తే వచ్చేస్తాడా? అంటే ఆవాహయామి, ఓ భగవాన్ నేను ఆహ్వానిస్తున్నాను అంటే ఆ ప్రతిమలోకి వచ్చేస్తాడా అని మనం ఒక ప్రశ్న వేసుకుంటే తప్పకుండా వస్తాడు అనేది నేటి సైన్స్ కూడా రుజువు చేస్తూ ఉంది. ఇక్కడే మన సనాతన ధర్మం యొక్క ఔన్నత్యం బయటపడుతూ ఉంది. భగవంతుడు సర్వవ్యాపి, అంతటా నిండి ఉన్నాడు, అతను లేని చోటు లేదు. ఎందుకంటే విశ్వమే అతని స్వరూపం అని మనకు వేదాలు చెప్తూ ఉన్నాయి. అలాగే ప్రహ్లాదుడి యొక్క జీవిత చరిత్రలో కూడా ఇది రుజువు జరిగింది. ఎందుకంటే ప్రహ్లాదుడు తన తండ్రి యొక్క హిరణ్యకశిపుడు, నీ దేవుడు శ్రీహరి ఎక్కడున్నాడయా అని అడిగినప్పుడు, ఎక్కడ లేడని చెప్పను నాన్న అని ప్రహ్లాదుడు ఏం చెప్తాడు? ఇందుగలడందు లేడని సందేహింపవలదు, చక్రి సర్వోపగతండు ఎందెందు వెదిగిన అందేగలడు అని చెప్తూ అంతటా ఉన్నాడు అని అంటే, తన తండ్రికి హిరణ్యకశిపుడు కోపం వచ్చి ఒక స్తంభాన్ని చూపించి, స్తంభంలో కూడా ఉన్నాడా అంటే, ఓ ఎందుకు ఉండడు, ఇంత పెద్ద స్తంభంలో అంతటా ఉన్నవాడు స్తంభంలో ఉన్నాడా, ఇందులో కూడా ఉన్నాడు అంటే, హిరణ్యకశిపుడు ఒక పెద్ద గద తీసుకుని స్తంభాన్ని కొట్టబోతూ ఉంటే ఆ భగవానుడు నరసింహ అవతారంగా ఆ స్తంభాన్ని చీల్చుకొని వచ్చి నేను అంతటా ఉన్నాను అని రుజువు చేశాడు. అయితే ఇందులో అంతటా ఉన్న పరమాత్మను ఒకచోట ఆరాధించాలి అనుకున్నప్పుడు, అయితే పరమాత్మ అంతటా ఉన్నాడు, మరి అంతటా ఉన్నవాడిని ఎలా ఆరాధిస్తామయ్యా అంటే దానికి కూడా ఒక అవకాశం, ఒక వెసులుబాటు కోసం కొన్ని ఏర్పాటు చేశారు మన శాస్త్రాల్లో.
అంటే అంతటా ఉన్న పరమాత్మని. ఏమిటి ఆ వెసులుబాటు అంటే, ఒకటి సూర్యుని యందు, రెండవది చంద్రుని యందు, 3 అగ్ని యందు, 4వది జలము యందు, 5వది శ్రోత్రుని యందు, 6వది హృదయమునందు, 7వది ప్రతిమ యందు. ఈ 7 స్థానాలలోకి పరమాత్మని ఆహ్వానించి ఆరాధించవచ్చు. అయితే ఋషులు ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క మంత్రాన్ని కనుగొన్నారు. ఇక్కడే మన సైన్స్ ఏంటో అర్థమవుతుంది. ఈ 7లోకి మనం దేవతని ఎలా ఆహ్వానించాలి అంటే అదే మంత్రశక్తి అన్నమాట. మనం పై స్థానంలో ఏ దేవతనైనా ఆహ్వానించాలనుకున్నప్పుడు ఆ దేవత మంత్రాన్ని ఉచ్చరిస్తే ఆ దేవత ఆ ప్రతిమలోకి వస్తూ ఉంది. మంత్రోచ్చారణకు ఆ శక్తి ఉంది. ఇది నేటి సైన్స్ కూడా రుజువు చేసిందని చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. ఈ మధ్యకాలంలో స్విస్ శాస్త్రవేత్త హన్స్ జెన్నీ అనే అతను టోనోస్కోపీ అనే ఒక యంత్రాన్ని కనుగొన్నాడు. ఆ యంత్రం ఒక శబ్దాన్ని ఉచ్చరిస్తే బయోమాగ్నెటిక్ తరంగాల ద్వారా ఆ శబ్దం యొక్క రూపాన్ని అది చూపిస్తూ ఉందట. ఆ పరికరంతో మన హిందూ మంత్రాలపై పరిశోధన చేశాడు ఆయన. చేసినప్పుడు ఏ దేవత మంత్రాన్ని ఉచ్చరిస్తే ఆ రూపం ఆ యొక్క పరికరంలో కనిపిస్తూ ఉందట. ఉదాహరణకి ఓం అనే ఒక శబ్దాన్ని ఉచ్చరించినప్పుడు ఆ పరికరంలో స్త్రీ యంత్రం కనబడింది. ఇప్పుడు అర్థమవుతుందా? అలాగే మనం ఒక విష్ణు సహస్రనామాన్ని చదువుతూ ఉంటే మనం ఆ విష్ణువుని ఏ రకంగా అయితే వర్ణిస్తూ ఉన్నామో ఆ యొక్క రూపం ఆ యొక్క యంత్రంలో కనబడుతూ ఉంది. ఇది సైంటిస్టులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. ఇది భారతీయ మంత్రశక్తి. ఈ రకంగా మంత్రోచ్చారణలో ఆ దేవతను ఆ ప్రతిమలోకి ఆహ్వానించవచ్చని నేటి సైన్స్ కూడా రుజువు చేస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడేమంటావయ్యా, ఓ మూఢుడా, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అనుకున్న నీ బుద్ధి నేడు హిందూ మంత్రాల్లో జీవం ఉందని రుజువైంది. ఇప్పుడేమంటావు? హిందువులు రాళ్ళకు మొక్కుతున్నారని ఎగతాళి చేసి ఒక మేధావుని అనుకున్న నీ బుద్ధి నేడు హిందువులు రాళ్ళకు మొక్కడం లేదు, రాతిలోకి మంత్రశక్తితో దేవతాశక్తిని ప్రవేశింపజేస్తున్నారు అని నేడు రుజువైంది. కాబట్టి మంత్రం ఒక నమ్మకం కాదు, ఒక విజ్ఞానం. మంత్రం మన సంతృప్తి కోసం చదువుకునేది కాదు, ఒక వైద్యం. మంత్రం ఒక దేవత వర్ణనే కాదు, దేవతా శక్తిని స్పందింపజేసే ఒక సైన్స్, స్పందింపజేసే ఒక శక్తి. ప్రకృతి శక్తులను స్పందింపజేసే సైన్స్ శక్తియే మంత్రం. ఈరోజు టోనోస్కోపీ పరికరం వచ్చింది, మంత్రం యొక్క శక్తి చెప్పింది. కానీ మంత్రంలో శక్తి ఏనాడో ఉంది, ఎప్పుడూ ఉంది. ఇలాంటి మిషన్స్ చెబితేనే మనం నమ్ముతాము అని అనుకుంటే ఈ లోపల మనం చాలా కోల్పోతాం. అందుకే ఋషులు చెప్పినటువంటి సిద్ధాంతాలను అనుసరిద్దాం, అనేక ప్రయోజనాలని పొందుదాం. ఇకపోతే మంత్రం అంటేనే ఒక శబ్దం. కొన్ని శబ్దాలకు ప్రకృతిలో ఉండే కొన్ని శక్తులు స్పందిస్తాయి అనేది సైన్స్. ప్రతి అక్షరం మంత్రమే, ప్రతి అక్షరం కూడా మంత్రమే, ప్రతి చెట్టు కూడా మందు అంటారు. కానీ అలానే ఏ ఆకులు పడితే అవి తిన్నాం అనుకోండి, అది విషంగా మారుతుంది. అలాగే ఏ ఆకులు ఎంత మోతాదుతో తయారు చేస్తే ఔషధం అవుతుందో వైద్యునికి తెలుసు. అలాగే ఏ అక్షరాలు కలిపితే మంత్రం అవుతుందో, ఏ శబ్దం వస్తుందో ఋషి కనుగొని మంత్రాలను ప్రపంచానికి పరిచయం చేశారు. కాబట్టి మంత్రం ద్వారా శబ్దోచ్చరణ వల్ల రేగిన చైతన్యం దేవత అవుతూ ఉంది. మంత్ర జపం చేసినప్పుడు ఆ దేవత ఆకారం ఉత్పన్నమవుతూ ఉంది. మనం ఒక సహస్రనామం చెప్పితే మన దగ్గరే ఆ యొక్క రూపం ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది కదా మన మంత్ర దేవత శక్తి యొక్క ఔన్నత్యం ఏమిటో. అలాగే మంత్రాలు సంగీతం ద్వారా కూడా వైద్య చికిత్స చేయవచ్చు అనేది నేటి పాశ్చాత్య సైంటిస్టులు రుజువు చేస్తున్నటువంటి ఒక గొప్ప అంశం. గ్రీకు వైద్య శాస్త్రవేత్త హిప్పాక్రేటన్ అనే ఒక వైద్య శాస్త్రవేత్త, గ్రీకు దేశస్థుడు, ఆయన పరిశోధన చేసి ఆయన చెప్పిన విషయం ఏంటంటే మంత్రాల ద్వారా కొన్ని వ్యాధులను నయం చేయవచ్చు అని నిరూపించారు. అలాగే భారతీయ సంగీతానికి ఒక దివ్యత్వం ఉంది, రాగాలకు ప్రత్యేకత ఉంది అని ఆయన నిరూపించాడు. అందుకే దీపారాగంతో దీపాలు వెలుగుతాయి, మేఘరంజని రాగంతో వర్షాలు కురిపించవచ్చు అని. ఇదంతా కల్పితం కాదు, ఇవన్నీ కేవలం సైన్స్. ఎందుకంటే శబ్దాలకు, శబ్ద తరంగాలకు పంచభూతాలను స్పందింపజేస్తాయి అనేది. శబ్ద తరంగాలకు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాలుగా మారుతాయట. ఆకాశంలో విద్యుత్ రంగోత్పత్తి స్థానం ఒకటి ఉంది, అదే వీణామండలం, అభిజిత్ నక్షత్ర ప్రాంతం. అయితే నేడు 1933లో మన శాస్త్రవేత్తలు అది కనుగొన్నారు. కానీ ఇది నాడే ఋషులు చెప్పారనమాట ఆ మండలాన్ని. అంచేత ఇలాంటి ఉదాహరణలు మనకు చాలా కనిపిస్తాయి. ఇకపోతే అమెరికన్ పరిశోధకుడు
ఆయన పరిశోధనలో ఏం తేలిందంటే, అమెరికన్ పరిశోధకుడు, ఆయన పేరు జార్జ్ స్మిత్, అంటే సంగీత రాగ శబ్దాలు వలన మొక్కలు అంటే పెరుగుతాయా, అలాగే విత్తనాలు మొలకెత్తుతాయా అని ఆయన ఒక పరిశోధన చేశాడు. అంటే మొక్కల యొక్క విత్తనాలని, కొన్ని మొక్కలను తీసుకొచ్చి ఈ భారతీయ సంగీతాన్ని దగ్గర పెట్టాడు, అలాగే పాశ్చాత్య సంగీతం దగ్గర కూడా పెట్టాడు. కానీ భారతీయ సంగీతం వల్ల విత్తనాలు మొలకెత్తినట్లు, చెట్లు పెరగడం లాంటివి రుజువైంది. అలానే ఇతర పాశ్చాత్య సంగీతం, అలాగే లౌడ్ స్పీకర్స్ దగ్గర పరిశోధన చేసినప్పుడు విత్తనాలన్నీ కూడా చచ్చిపోయినట్లు తేలిందట. అప్పుడు ఆయన అంటాడు, భారతీయ సంగీతానికి జీవశక్తి ఉంది అని ప్రకటించాడు. అలాగే గ్రీకు దేశపు మనస్తత్వ శాస్త్రవేత్త బెకైరోల్ అనే సైంటిస్టు సంగీతం రోగ నివారకమని నిరూపిస్తాడు. ఆయన అంటే లయబద్ధమైన సంగీతం, ప్రశాంతమైనటువంటి సంగీతం కానీ మనం ఆలాపన చేసినట్లయితే రక్తపోటును కూడా తగ్గిస్తుందని ఆయన పరిశోధనలో తేలింది. ఇంకా చాలా వ్యాధులు నివారించవచ్చని కూడా ఆ గ్రీకు దేశపు మనస్తత్వ శాస్త్రవేత్త బెకైరోల్ అన్నటువంటి ఆ శాస్త్రవేత్త నిరూపించాడు. ఇది భారతీయ సంగీతంలో ఆ మంత్ర శబ్దాల్లో ఉన్నటువంటి గొప్ప సైన్స్. ఇకపోతే మనందరికీ తెలుసు, మన ఉదయాన్నే మనం ఆలయానికి వెళ్తే ఏం చేస్తాం? సుప్రభాతాన్ని పాటిస్తాం. సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా సుప్రభాతం అనేది ఉంటుంది. అయితే సుప్రభాతం అంటే అర్థం ఏంటి అంటే మేల్కొల్పేది అని అర్థం. అయితే నేడు మనం ప్రాతకాలానికి సుప్రభాతాలకి దూరం అయ్యాం అనుకోండి, కానీ అది సుప్రభాతాన్ని మేల్కొల్పే శక్తి ఉందా? సుప్రభాతం అంటే మేల్కొల్పడం అనేది దాని అర్థం. అది నిజంగా మేల్కొల్పే శక్తి సుప్రభాతానికి ఉందా? ఇప్పుడు వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, కౌసల్య సుప్రజ రామ పూర్వా సంధ్య ప్రవర్తతే అని సుప్రభాతంతో భగవంతుని లేపుతారు. కానీ యథార్థానికి ఆ సుప్రభాతం భగవంతుని లేపడం కాదు, పరమాత్మ ఇప్పుడు నిత్య జాగరూకుడు. భగవంతుడి పేరిట మనలో ఉన్నటువంటి నిద్రాణం అయిపోయినటువంటి బుద్ధిని మేల్కొల్పడమే సుప్రభాతం యొక్క ముఖ్య ఉద్దేశం. సరే, అది అలా ఉంటే నిజంగా నిద్రాణమై ఉండే మనోబుద్ధులు చైతన్యాన్ని పరిచి మేల్కొల్పే శక్తి మన యొక్క సుప్రభాతానికి ఉందా అని పాశ్చాత్యులు కూడా దీని మీద కొంత రీసెర్చ్ చేస్తున్నటువంటి కాలంలో అమెరికాలో 1996లో ఒక అంగారక గ్రహంపై ప్రయోగించారు, ఒక వ్యోమనౌకని ప్రయోగించారు నాసా శాస్త్రవేత్తలు. అయితే ఆ వ్యోమనౌక పనిచేయడం మానేసిందట. అప్పుడు దాన్ని ఎలా మేల్కొల్పాలి, పనిచేయడానికి ఏంటి మార్గం అని వాళ్ళు ఆలోచిస్తూ వాళ్ళకు ఒక విషయం తెలిసింది. భారతదేశంలో సుప్రభాతాలు అనేవి ఉన్నాయి, ఆ సుప్రభాత గీతాలతో ఆ దేవుణ్ణి మేల్కొలుపుతూ ఉంటారు అని ఆ శాస్త్రవేత్తలు విన్నారు. అయితే వాళ్ళు ఆలోచించి సుప్రభాతం ద్వారా మేల్కొల్పవచ్చు, ఇది నిజమేనా అని వాళ్ళు ఆలోచిస్తూ ఇది పరిశోధన చేద్దామని దీని మీద వాళ్ళు పరిశోధన చేశారు. మన బోటి వాళ్ళమైతే ఇదంతా కల్పితం అని పక్కన పడేసి ఉండేవాళ్ళం, కానీ మన యొక్క ఋషుల యొక్క విషయాల మీద వాళ్ళకి అంతటి నమ్మకం. అంచేత వాళ్ళు ఏం చేశారంటే సుప్రభాత గీతాలను విద్యుదయస్కాంత తరంగాల రూపంలో ఆ వ్యోమనౌకలోకి పంపించారట. అలా పంపించగానే వెంటనే ఆ వ్యోమనౌక పనిచేసింది. తర్వాత 1997 మార్చి 11వ తేదీ మన వార్తాపత్రికల్లో మనం చూడొచ్చు. అంటే సుప్రభాత గీతాల ద్వారా ఆ వ్యోమనౌక పనిచేసి అంగారక గ్రహంపై ప్రయోగింపబడింది అనేది అప్పుడు వచ్చినటువంటి వార్తా కథనాల్లో మనం చదవచ్చు. అంటే నిద్రాణమైనటువంటి మనుషులనే కాదు, యంత్రాలను కూడా కదిలించే శక్తి సుప్రభాతానికి ఉందని నేటి శాస్త్రవేత్తలు నిరూపించారు. ఇప్పుడు తెలిసిందా సుప్రభాతం యొక్క మహిమ ఏమిటో? అంచేత ప్రతి ఒక్క ఇంటిలో ఉదయాన్నే సుప్రభాతం చదవాలి, లేకపోతే కనీసం వినాలి. ప్రతి గ్రామంలో సుప్రభాతం చదివి రికార్డుల ద్వారా గ్రామం అంతా వింటే గ్రామం చైతన్యవంతమవుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదనేది మనకు అర్థమవుతూ ఉంది. ఇకపోతే మన భారతీయుల యొక్క విగ్రహారాధనలో మనం శివలింగాకారంగానే మనం చూసినట్లయితే అందులో కూడా గొప్ప సైన్స్ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు లోకం లింగాత్మకం జ్ఞాత్వా అని ఉపనిషత్తు చెప్తూ ఉంది. అంటే యావత్ సృష్టి లోకమే లింగమని తెలుసుకో అని అర్థం. అంటే ఈ సృష్టి అంతా కూడా మొత్తం యావత్ సృష్టి ఒక లింగాకారంగా ఉంటుందట. అందుకే ఆ శంకరుడిని మనం లింగాకారంగా ఆరాధిస్తాం. బ్రహ్మాండం లింగరూపశ్య అంటుంది ఉపనిషత్తు. అయితే యూరోపియన్ అంతరిక్ష సంస్థ 2010వ సంవత్సరంలో పాంట్లిన్ టెలిస్కోప్ శాటిలైట్ ద్వారా విశ్వచిత్రాన్ని తీశారు వాళ్ళు. ఆ విశ్వచిత్రాన్ని తీస్తే ఆ విశ్వచిత్రం అట ఒక లింగాకారంగా వచ్చిందట. ఆ విశ్వచిత్రం అంటే మొత్తం విశ్వమంతా కూడా లింగాకారంగా అందులో పడింది. అంచేత
అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఓహో ఇది శివలింగం యొక్క అద్భుతము. అందుకే మన ఋషులు ఏదైతే చెప్పారో ఈ సృష్టి మొత్తం లింగాకారంగా ఉందనేది వాళ్ళ యొక్క విశ్వచిత్రం అలా పాంట్లిన్ టెలిస్కోప్ శాటిలైట్ ద్వారా వాళ్ళు కనుగొన్నారు. అయితే భాగవతంలో, విష్ణు పురాణంలో అన్ని గ్రహ నక్షత్రాలు గ్యాలక్సీ అంతా వెన్నులాగా, మొసలిలాగా, సింసుమాన చక్రంగా వర్ణించారు. దాని నుండి విడుదలయ్యే కాస్మిక్ పవర్ వలయాకారంగా ఉంది, అంటే మొత్తం లింగాకారంగా ఉంటుందన్నమాట. ఇది నిజమే అని యూరోపియన్ అంతరిక్ష సంస్థ రుజువు చేసింది. ఈ విశ్వమంతా ఒక్క రూపంగా చూడగలిగితే అది లింగాకారం. ఇప్పుడు తెలిసిందా శివలింగం అంటే ఆ లింగతత్వం యొక్క అనంతత్వం ఏమిటో మనకు ఈ విషయం ద్వారా మనకు రుజువు అవుతూ ఉంది. ఇకపోతే జ్యోతిష శాస్త్రం కోసం మనం మాట్లాడుకోవాలంటే, జ్యోతిష శాస్త్రం అనేది భారతదేశంలో ప్రధానమైన శాస్త్రం. ఇది గొప్ప వైజ్ఞానికమైనటువంటి శాస్త్రం. జ్యోతిషం అంటే మనందరం అనుకునేది ఇది ఒక జ్యోస్యాలు చెప్పడం అనుకుంటాం, కానీ జ్యోతిషం అంటే అంతరిక్ష విజ్ఞానం అని అర్థం. జ్యోతిషంలో ప్రధానమైన అంశం ఏంటంటే ముహూర్తం. ముహూర్తం అంటే ఏ కాలాల్లో ఏ పనులు చేయాలి అనే ఒక కాల నిర్ధారణే ముహూర్తం. ముహూర్తం అనేది మనలో పంక్చువాలిటీని, మనిషిలో సోమరత్వాన్ని పోగొడుతుంది, కార్యదీక్ష పెంచుతూ ఉంది. ఒక పలాని సమయంలో ఈ పని చెయ్యాలి అని ముహూర్తం పెట్టినప్పుడు ఆ సమయానికి అన్ని విధాల సంసిద్ధుడవుతాడు. అయితే ఇప్పుడు ఏ పని ఏ కాలంలో చేయాలి? ఉదాహరణకి ఆషాఢ మాసంలో వివాహాలు చేయరాదు అనేది, అంటే ఆషాఢ మాసంలో ఇక వివాహాది ముహూర్తాలే ఉండవు, కానీ వ్యవసాయానికి ముహూర్తాలు ఉంటాయి. ఎందుకని? ఆ కాలంలో ఆషాఢ మాసంలో వర్షాకాలం కాబట్టి వ్యవసాయం చేసుకోవాలి, ప్రకృతి దానికి అనుకూలంగా ఉంటుంది, అందుకని ఆ కాలంలో ఆ ముహూర్తాలు ఉంటాయి. మరి ఆషాఢ మాసంలో ఎందుకు వివాహాలు చేయకూడదు? వివాహమైనటువంటి వధూవరులను కూడా ఆషాఢ మాసంలో ఒక చోట ఉంచరు. ఆ వధువుని వాళ్ళ యొక్క కన్నవారింటికి పంపించేస్తూ ఉంటారు. అయితే ఇందులో ఏమైనా శాస్త్రీయత ఉందా అని కనుక మనం ఒక్కసారి ఆలోచించగలిగితే ఇందులో గొప్ప శాస్త్రీయత ఉంది. ఇటువంటి ముహూర్తాల్లో ఏమిటంటే, ఆషాఢ మాసంలో జనరల్గా వివాహం జరిగినట్లయితే, గర్భధానం కానీ జరిగితే అప్పుడు ఆ కాలం అంతా కూడా వర్షాకాలం కాబట్టి అప్పుడే పడుతున్నటువంటి వర్షాల వలన ఆ ప్రకృతి అంతా కూడా బ్యాక్టీరియా నిండి, క్రిములతో నిండి ఆ గర్భధారణ కానీ జరిగినట్లయితే ఆ గర్భం ధరించినటువంటి ఆ స్త్రీకి గర్భానికి కూడా చాలా హానికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి అందుకని ఆ కాలంలో గర్భధారణ ముహూర్తాలు కానీ వివాహాలు కానీ ఉండవు. మరొక విషయం ఏమిటంటే, ఆషాఢ మాసంలో వివాహమై అప్పుడు కానీ గర్భధారణం కానీ జరిగినట్లయితే ఆ బిడ్డ ఎప్పుడు పుడుతూ ఉంది అంటే, అక్కడ నుండి మనం 9 మాసాలు మనం లెక్క వేసుకుంటే మే నెలలో పుట్టే అవకాశాలు ఉన్నాయి. మే నెల అనగానే అది చాలా ఉష్ణంతో కూడుకున్నటువంటి మాసం, మంచి మండు టెండలు. కాబట్టి మండు టెండల్లో మే నెలలో కానీ ఒక స్త్రీ ప్రసవం జరిగితే అధిక రక్తస్రావం జరిగే అవకాశం ఉందని మనకు ఇవాళ వైద్యులు చెప్తూ ఉన్నారు. అలాగే తల్లికి బిడ్డకి కూడా అనారోగ్యకారకం అట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన పెద్దలు ఆషాఢ మాసంలో వివాహాలు ముహూర్తాలు లేవని చెప్తారు. అలాగే ఆషాఢ మాసంలో ఆడపిల్లని కూడా, అంటే వధువరుని ఒక చోట ఉండనివ్వకుండా ఆ వధువుని అమ్మగారింటికి పంపించడం అనేది ఇందులో ఉన్నటువంటి సైన్స్. ఇలా చెప్పుకొని పోతూ ఉంటే అనేకమైనటువంటి విషయాలు మనకు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఇకపోతే పూజా పరికరాల్లో ఉన్నటువంటి సైన్స్ ఏమిటనేది మనం చెప్పుకుందాం. మనం పూజా పరికరాల్లో ఎక్కువగా రాగి, ఇత్తడి పాత్రలను వాడతాం. ఈ రాగి, ఇత్తడి అనేవి ఔషధ గుణాలతో కూడుకున్నటువంటివి అన్నమాట. ఎందుకంటే మనం స్వామివారికి నివేదిస్తున్నటువంటి నీరు కానివ్వండి, ఆచమనం కానివ్వండి, అలాగే భక్తులకి తీర్థం కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కువగా రాగి, ఇత్తడి పాత్రలే మనం వాడుతూ ఉంటాం. అలాగే భగవంతునికి భోగం, పులిహోర లాంటి ప్రసాదాలు ఇత్తడి పాత్రలోనే వండుతారు. ఇవన్నీ ఆరోగ్య ప్రతీకలుగా నిలుస్తాయి. మన పూర్వీకులు రాగి పాత్రలో నీటిని తాగడం, ఇత్తడి పాత్రలో వంటలు చేసి భుజించడం వలన ఎటువంటి రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉండేవారని నేటి సైన్స్ కూడా రుజువు చేస్తూ ఉంది. అయితే నేడు రాగి, ఇత్తడికి దూరమై ప్లాస్టిక్, అల్యూమినియం పాత్రలు ద్వారా చాలా రోగాల బారిన పడుతున్నట్టు కూడా నేటి ఆధునిక సైన్స్ కూడా రుజువు చేస్తూ ఉంది. అయితే నాటి పూర్వీకుల విజ్ఞానమే గొప్పదని నేడు సైన్స్ గుర్తించి పాశ్చాత్య దేశాల్లో రాగి, ఇత్తడి పాత్రలు వాడకం అధికమవుతూ ఉంది. నాడు పాశ్చాత్యులు మన భారతీయ పద్ధతుల్లో దేన్ని చూసైతే హేళన చేశారో అవి ఇప్పుడు గొప్పవని చెబుతూ పాటిస్తూ ఉన్నారు. అయితే ఈ రాగి, ఇత్తడిపై పరిశోధన జరిగింది. రాగి పాత్రలో నీళ్ళు తాగడం ఎంత వైజ్ఞానికమో అనే అంశం ది హిందూ పత్రిక న్యూస్లో 2005/4/20 తేదీలో కథనం మనం చదివి చూస్తే కనుక, రోబ్రేడ్ అన్నటువంటి ఒక మైక్రోబయాలజిస్ట్ ప్లాస్టిక్, అల్యూమినియం అలాగే రాగి, ఇత్తడి మీద పరిశోధన చేస్తూ ప్లాస్టిక్, అల్యూమినియం పాత్రలో కొంత నీరు వేసి అలాగే రాగి, ఇత్తడి పాత్రలో
నీరు వేసి అందులో ఒక విరోచనకారి అయినటువంటి బ్యాక్టీరియాని విడిచిపెడతాడు. అది విడిచిపెట్టి ఒక 24 గంటల తర్వాత వచ్చి చూసి పరిశోధన చేస్తే ఈ ప్లాస్టిక్, అల్యూమినియం ఉన్న ఆ నీటిలో ఈ యొక్క విరోచనకారి అయినటువంటి బ్యాక్టీరియా శక్తి బాగా పెరిగిందట. అదే రాగి ఎత్తడిలో చూస్తే కనుక అందులో బ్యాక్టీరియా శక్తి పూర్తిగా తగ్గి చనిపోయిందట. అప్పుడు ఆయనకు అర్థమైంది, అందుకే భారతదేశంలో పూర్వీకులు రాగి ఎత్తడిని వాడేవారు అని. దీనికి కారణం సూర్యరశ్మి రాగి ఎత్తడి పాత్రలోని నీటిలో పడినప్పుడు సంభవించే ఒక రసాయనిక కారణంగా అందులోని సూక్ష్మక్రిములు చనిపోతాయని తేలింది. కాబట్టి నేడు స్టార్ హోటల్లో కూడా రాగి పాత్రలో నీటిని అందించడం ప్రారంభించారు. ఇది భారతదేశంలో కొన్ని శతాబ్దాల నాడే రాగి పాత్రలో నీరు త్రాగడం వాడకం ఒక అలవాటుగా వస్తూ ఉంది. అయితే బ్రిటిష్ కాలంలో మనకు చరిత్ర చెబుతున్నటువంటి సత్యం ఏంటంటే, బ్రిటిష్ కాలంలో 5 మంది బ్రిటిష్ సైనికుల్ని ఒక్క భారతీయుడు మట్టుపెట్టేవాడట. ఇంత శక్తి భారతీయుడికి ఎలా వచ్చింది అని బ్రిటిష్ వాళ్ళు పరిశోధిస్తే, భారతీయుడు ఇత్తడి పళ్ళెంలో భోజనం చేయడం వల్లనే ఈ శక్తి వచ్చిందని బ్రిటిష్ వాళ్ళు భారతీయులందరినీ కూడా జైల్లో బంధించి అల్యూమినియం తెప్పించారు. అంటే అంతకుముందు భారతదేశం అల్యూమినియం సంప్రదాయం లేదు. ఆ బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టారు అల్యూమినియం అనేది. ప్రారంభంలో జైల్లో ఉండేది. దురదృష్టకరం ఇప్పుడు కూడా అదే కొనసాగుతూ ఉంది. మన భారతీయులు బంధించినటువంటి భారతీయులకి తిండి పెట్టడం వల్ల ఆ పాత్రలో వాళ్ళు తింటూ క్రమేపీ వాళ్ళ ఆరోగ్యం క్షీణించి రోగాల బారిన పడ్డారట అని మనకు చరిత్ర చెప్తున్నటువంటి సత్యాలు. కాబట్టి రాగి ఇత్తడిని వాడదాం, ఆరోగ్యవంతులుగా జీవిద్దాం. ఇలా భారతీయ జీవన విధానంలో ఆరోగ్యం ఉందామని మన లోకానికి చాటి చెప్పొచ్చు. ఇంకా మన పూర్వీకులు తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు నదుల్లో రాగి నాణెములు వేసి నమస్కరించేవాళ్ళు. అయితే ఇందులో ఇది మూఢనమ్మకం, వైజ్ఞానికమా అంటే ఇది గొప్ప వైజ్ఞానికంగా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రాగి అనేది నది శుద్ధతకు దోహదం చేస్తుంది. అంచేత మనం ఈనాడు స్టీల్ ఈ నాణెములు వేస్తే అది చాలా హానికరం అన్నమాట. కాబట్టి ఆ రోజు నాణెములు నదిలో వేసి నమస్కరించారంటే అవి రాగి నాణెములు వేశారు. ఎందుకంటే రాగిలో బ్యాక్టీరియా నిరోధించే గుణం ఉంది కాబట్టి అది నీటిని శుద్ధం చేస్తున్న సదుద్దేశంతో ఇలా చేసేవారు. అంటే తప్ప అవివేకంతో కాదు. ఇది భారతీయుడి యొక్క గొప్పతనం. ఇక మన పూజా విధానంలో వాడుతున్నటువంటి ఒక కర్పూరం, సాంబ్రాణి, ధూపం ఇవన్నీ కూడా యాంటీబయాటిక్ శక్తి ఉంది. కర్పూర హారతిలో కర్పూరం వెలిగించి ఆ వెలుగులో భగవత్ ప్రకాశం గొప్పగా చూస్తాం. అది నేత్రాలకు ఎంతో మంచిదని తేలింది. అంతేకాక ఆ హారతిని చేతులకు అద్దుకొని కన్నులకు, శ్వాసకోశ అవయవాలకు మనం అందుకుంటాం. అంటే కర్పూరం యొక్క పొగ శ్వాసకోశ వ్యాధులు నయం చేస్తుంది అని ఇటీవల కాలంలో సైంటిస్టుల పరిశోధనలు తేలినటువంటి విషయం. ఇలా పూజల్లో మనకు తెలియకుండానే భగవంతుని అనుగ్రహంతో పాటు ఆరోగ్యాన్ని కూడా మనం పొందుతున్నాం. ఇకపోతే మనం చెప్పే ప్రతి మంత్రంలో కూడా మన పూజా విధానంలో అష్టోత్తర శతనామం కానివ్వండి, విష్ణు సహస్రనామం కానివ్వండి, ప్రతి నామం ముందు ఓం అనేది ఉంటూ ఉంది. అయితే ఏమిటి ఓం? ఓం అనేది ఒక మనిషి కనుగొన్నదా? ఎవరైనా ఈ ఓంకారం అనేది ఎవరో ఒక వ్యక్తి నుండి కల్పించబడింది కాదు. ఇది సూర్యమండలం నుండి వస్తున్నటువంటి నాదం అని వేదాలు చెప్పాయి. దీన్ని ఋషులు కనుగొన్నారు. అందుకే ప్రతి మంత్రంలో ఓం ఉంటూ ఉంది. ఇది ఎంతవరకు నిజమని అమెరికా నాసా అంతరిక్ష సంస్థ వారు పరిశోధించి ఇది నిజమని రుజువు చేసుకున్నారు. ఎందుకంటే వారు సూర్యమండలం నుండి వస్తున్న సౌండ్ని రికార్డ్ చేసి అందరి ముందు ప్రజెంట్ చేశారు. ఆ సౌండ్ ఓం అని వస్తూ ఉంది. ఇది మన నెట్లో కూడా ఇది చూడొచ్చు. అయితే అది వినగానే ఒక్కసారి ఆ నాసా వాళ్ళు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. వారి పరిశోధనలో తేలినటువంటి విషయం. కాబట్టి భారతీయ ఋషులు, వేదాలు ఎంతో వైజ్ఞానికమని వాళ్ళు కొనియాడారు. ఇంత గొప్ప విజ్ఞానం ఉన్న భారతదేశానికి, హైందవులకు మరి పాశ్చాత్య సంస్కృతులతో అవసరం ఏమిటో మనం ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇకపోతే ఓంకారం యొక్క ఔన్నత్యం కోసం చెప్పుకోవాలంటే జర్మన్లో ఒక సంఘటన జరిగిందండి. జర్మన్లో ఒక కంపెనీ డైరెక్టర్లు ప్రతి నెల సమావేశం ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉండేది. కానీ ఏ నెల సమావేశం కూడా సక్రమంగా జరిగేది కాదు. విపరీతంగా తగాదలాడుకొని పోతుండేవారట. అయితే వారిలో ఒక ముఖ్యుడు బాగా ఆలోచించాడు, ఏం చేద్దాం, ఈ ప్రతి నెల ఎలాగ జరుగుతుంది, సక్రమంగా సమావేశం జరగడం లేదు, కాబట్టి ఈ కంపెనీని ఎలా అభివృద్ధి చేద్దామని ఆలోచిస్తున్న కాలంలో ఆయనకి ఒక ఇండియన్ మిస్టిజం అనే ఒక గ్రంథం దొరికింది. అది చదివి ఓంకారం యొక్క విశిష్టతను తెలుసుకున్నాడు. అయితే మళ్ళీ రాబోయే ఆ నెలలో మీటింగ్ ప్రారంభమైంది. అయితే ఈ పెద్ద ఆయన అన్నాడు, సరే ఈ మీటింగ్ ముందు మనం 20 సార్లు ఓంకారం చేసి ఆరంభిద్దాం అని సూచించడంతో అలాగే అందరూ కలిసి ఓంకారం చేశారు 20 సార్లు.
ఆ తర్వాత మీటింగ్ ప్రారంభిస్తే అంతకు ముందున్న పంతాలు, పట్టింపులు, తగాదులు అన్నీ తొలగిపోయి ప్రతివారు ఇతరుల మాట కూడా విందాం, సరే మనం చెప్పాము అలాగే ఆయన చెప్పింది కూడా ఒకసారి విందాం, ఆలోచిద్దాం అనుకునే మనస్తత్వానికి రావడంతో వివాదాలు సమసిపోయి చక్కగా సమావేశం జరిగి మంచి ఫలితాలు పొందారట. ఇది ఓంకారం యొక్క గొప్పతనం. ఏంటంటే ఓంకారాన్ని మనం ఉచ్చరించడం వల్ల మనలో ప్రశాంతమైనటువంటి మనస్తత్వం ఏర్పడుతూ ఉందన్నమాట. అహంకారం, ఇగో ఇదంతా కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మన ఒత్తిడి తగ్గుతుందో, ప్రశాంతత మనస్తత్వం వస్తుందో, అప్పుడు అంటే ఆలోచించే శక్తి పెరుగుతూ ఉంది, కార్యాలు కూడా సక్రమంగా జరిగే అవకాశం ఉంది. అందుకే ఆ మీటింగ్ అంత సక్రమంగా జరిగింది. 20 సార్లు వాళ్ళందరూ ఓంకార జపం చేయడం వలన. అంచేత విదేశాల్లోని అనేక యూనివర్సిటీల్లో కూడా ఓంకారనాథంపై పరిశోధనలు జరిపి ఓంకారం మృత్యుంజయ జపం అని వాళ్ళు తేల్చారు. నాభి నుంచి లయబద్ధంగా ఓంకార పదాన్ని మనం పలకగలిగితే మానవుడి ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది. 15 నిమిషాలు ఓంకారాన్ని ఉచ్చరిస్తే రక్తపోటు కూడా తగ్గిపోతుంది, జీర్ణక్రియ దారిలో పడుతుంది, గుండె ఆరోగ్యంగా ఉంటుందని ఈవేళ ఓంకారంపై పరిశోధన చేసినటువంటి శాస్త్రజ్ఞులు వెల్లడించినటువంటి గొప్ప గొప్ప విషయాలు. ధ్వని కాలుష్యాన్ని తొలగించే శక్తి కూడా ఓంకారంకు ఉంది. ప్రపంచంలోని నేటి ప్రధాన సమస్య అయిన ధ్వని కాలుష్యాన్ని తొలగించగలది ఓంకారమే. శబ్దగుణం కలది ఆకాశం. ఆ ఆకాశం ఆదినాదమైన ఓంకారం నుండే వచ్చింది. ఆకాశం ప్రణవధ్వనితో ఉండడం సహజం. విపరీతమైన అసహజ ధ్వనులు ప్రవేశంతో ధ్వని కాలుష్యం ఏర్పడుతుంది. దాని ప్రమాదాన్ని విజ్ఞులు చెప్తున్నారు. అది అనేక మానసిక వికృతులకు కారణమవుతుంది. ఆ ధ్వని కాలుష్యం తొలగాలంటే ఆకాశం స్వస్వరూపమైన ప్రమాద నిరోధకమైన ఆదినాదంతో నింపబడాలి. కాబట్టి ఓంకార ధ్వని తరంగాలు ధ్వని కాలుష్యాన్ని తొలగిస్తాయి అని నేడు శాస్త్రజ్ఞులు చెబుతున్నటువంటి సత్యం. అందుకే మనం ఓంకారం బిగ్గరగా జపింపజేస్తూ ఉంటే వ్యష్టి ప్రయోజనంతో పాటు, వ్యష్టి ప్రయోజనం అంటే మన రక్తపోటు ఇత్యాదులు నయం అవడంతో పాటు ధ్వను కాలుష్యాన్ని తొలగించి సమిష్టి ప్రయోజనానికి, సమాజ శ్రేయస్సును కూడా సాధించిన వారం అవుతామని మనకు ఓంకారం ద్వారా అర్థమవుతూ ఉంది. అంటే ఎంత గొప్ప విజ్ఞానం ఉన్న దేశం భారతదేశం, ఎంత గొప్ప వైజ్ఞానికత ఉన్న ధర్మం హైందవ ధర్మం. కాబట్టి ఇటువంటి హైందవులకు పాశ్చాత్య సంస్కృతులు అవసరమా అనేది ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి ఒక క్రైస్తవ మతానికి చెందిన ఒక ఫాదర్ రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, మీరు దేవుడు ఒక్కడే అని బోధిస్తారు, అలాంటప్పుడు మీరు క్రైస్తవం ఎందుకు స్వీకరించకూడదు? దేవుడు ఒక్కడే కదా, మరి మీరు చెప్పిన దాని ప్రకారం అని అన్నారు. దానికి రామకృష్ణ పరమహంస గారు ఇలా సమాధానం చెప్పారు, నేను హిందువుగా ఉన్నంత వరకే దేవుడు ఒక్కడే అని చెప్పగలను, అలాగే అన్ని మతాలు ఒక్కటే అని చెప్పగలుగుతాను. ఎప్పుడైతే క్రైస్తవం స్వీకరిస్తానో అప్పుడు యెహోవా మాత్రమే దేవుడు అని చెప్పవలసి ఉంది. కాబట్టి అలాంటి సంకుచితమైన భావము నాకు అలా ఉండడం ఇష్టం లేదు అని రామకృష్ణ పరమహంస గారు చెప్తారు. అంచేత సనాతన హైందవ ధర్మంలో ఒక విశాలమైనటువంటి దృక్పథ భావం మనకు కనిపిస్తుంది. ఒక భక్తుడు భగవంతుడిని అడిగాడు, స్వామి నీకు ఎన్ని రూపాలు అని. భగవంతుడు అన్నాడు, నాయన నీకు ఎన్ని అవసరాలో నాకు అన్ని రూపాలు అన్నాడట. చాలామంది ఇదే ప్రశ్న వేస్తారు, భగవంతుడికి ఎన్ని రూపాలండి అని. భగవంతుడు ఒక్కడే, కానీ భక్తుల యొక్క అవసరాలు పెట్టి, ఈ ప్రకృతి యొక్క అవసరాలు పెట్టి, ఈ సృష్టి యొక్క అవసరాలు పెట్టి తనే అన్ని రూపాలుగా కనిపిస్తూ ఉంటాడు. ఉదాహరణకి ఒక తల్లి తన బిడ్డకి అన్నం పెట్టినప్పుడు అన్నపూర్ణమాతగా కనిపిస్తూ ఉంది. అలాగే ఆ బిడ్డకి మరో అవసరం పడినప్పుడు, ఆ బిడ్డకి ఏదో తన చదువులో సందేహం వచ్చినప్పుడు ఆ తల్లి సందేహ నివృత్తి చేసినప్పుడు సరస్వతి మాతగా కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత ఆ బిడ్డకి స్కూల్ ఫీజు కట్టాలి అని అమ్మ నాకు డబ్బులు కావాలి అని అడిగినప్పుడు ఆ తల్లి డబ్బులు ఇచ్చినప్పుడు లక్ష్మీదేవిగా కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత అదే బిడ్డ ఏదో తప్పు చేస్తే ఆ బిడ్డ మీద కంప్లైంట్ వస్తే తల్లి కోపంతో కర్ర పెట్టి ఒకడు కొడుతూ ఉంది, అప్పుడు ఆ తల్లి కాళీమాత అవుతుంది. అంటే ఒకే తల్లి బిడ్డ అవసరాలు పెట్టి అన్ని రూపాలు ధరిస్తూ ఉంది. అలాగే పరమాత్మ ఒక్కడే భక్తుల యొక్క అవసరాలు పెట్టి అన్ని రూపాలు ధరిస్తూ ఉంటాడనమాట. ఇలా భిన్నత్వంలో ఏకత్వం, ఏకోహం బహుశ్యాం అంటే మన వేదం చెప్తుంది పరమాత్మ ఒక్కడే, కానీ భక్తులకు అనేక రూపాలుగా కనిపిస్తూ ఉంటాడు అనేది మన సనాతన ధర్మం యొక్క ఔన్నత్యం. కాబట్టి విగ్రహారాధన హిందువు చేస్తున్నాడంటే హిందువు విగ్రహాన్ని పూజించడం లేదు, ఆ విగ్రహంలో ఉన్న దైవాన్ని ఆరాధిస్తూ ఉన్నాడు అనేది హిందూ ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం. కానీ ఆ అన్య సిద్ధాంతాల్లో చూస్తే వాళ్ళు విగ్రహాలే ఆరాధిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది.
కానీ మన హిందూ ధర్మంలోకి వచ్చినప్పుడు ఏ హిందువు విగ్రహాన్ని ఆరాధించడు, ఆ విగ్రహంలో దైవాన్ని ఆరాధిస్తాడు. అందుకే మన సనాతన ధర్మంలో ఒక నియమం ఉంది. ఏమిటంటే నిమజ్జనం అనే ఒక కార్యం ఉంది. ఇప్పుడు వినాయక చవితి వస్తే ఒక వినాయకుడిని ఆరాధిస్తారు. 9 రోజులు 11 రోజుల తర్వాత ఆ వినాయక విగ్రహాన్ని తీసుకుని వెళ్ళి నదిలో నిమజ్జనం చేస్తారు. దీనిలో ఉన్న సైన్స్ అర్థం కాక చాలామంది దీన్ని విమర్శిస్తూ ఉన్నారు. కానీ ఇందులో గొప్ప సైన్స్ ఉంది. అక్కడే హిందువు యొక్క ఔన్నత్యం అర్థమవుతుంది. హిందువు విగ్రహారాధకుడు కాదు అని అక్కడే తెలుస్తుంది. హిందువు విగ్రహమే దేవుడు అనుకుంటే మరి ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి నదిలో పడేస్తాడా? పడేయడు కదా. అంటే హిందువు విగ్రహాన్ని దేవుడు అనుకోడు, ఆ విగ్రహంలో దేవుడిని చూస్తున్నాడు. ఏమిటి అందులో ఉన్న సైన్స్ అంటే, ఇందా మనం చెప్పుకున్నాం, ఒక మట్టితో ప్రతిమను తయారు చేసిన తర్వాత మంత్రశక్తితో ఆ దైవాన్ని అందులోకి ఆహ్వానిస్తాడు. ఆ వినాయకుడిని ఆహ్వానించిన తర్వాత ఆయన కొద్ది రోజులు దాన్ని ఆరాధిస్తాడు. ఆరాధించిన తర్వాత ఆ దైవశక్తిని మళ్ళీ మంత్రోచ్చారణ ద్వారా ఆ దైవత్వాన్ని తనలోకి ప్రవేశింపజేసుకుంటాడు. ఎప్పుడైతే ఆ ప్రతిమలో ఉన్న దైవశక్తిని తనలో ప్రవేశింపజేసుకున్నాడో అప్పుడేమవుతుంది? ఆ విగ్రహం మామూలు బొమ్మే అయిపోతుంది. ముందు బొమ్మే, మంత్రశక్తి ద్వారా పరమాత్మ ప్రవేశింపజేస్తే అది భగవంతుడు అవుతుంది. మళ్ళీ మంత్రశక్తి ద్వారా ఆ విగ్రహంలో ఉన్నటువంటి శక్తిని తనలోకి మళ్ళీ తనలో తను ఆహ్వానించుకున్నప్పుడు మళ్ళీ ఖాళీగా బొమ్మగానే ఉంటుంది. అప్పుడు ఆ బొమ్మను తీసుకుని వెళ్ళి నీటిలో నిమజ్జనం చేసేస్తాడనమాట. ఇది నిమజ్జనంలో ఉన్నటువంటి గొప్ప వైజ్ఞానికత. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? హిందువు విగ్రహారాధకుడు కాడు, ఆయన బొమ్మల్ని పూజించడు, బొమ్మల్లో ఉండే దైవాన్ని పూజిస్తున్నాడు. బొమ్మలోకి దైవాన్ని ఆహ్వానించే గొప్ప సైన్స్ హిందువు దగ్గర ఉంది అనేది దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. కానీ విగ్రహారాధనని హేళన చేసిన ప్రతి ఒక్కడు విగ్రహారాధకుడే. విగ్రహారాధన చేయని వాడు ఎవడున్నాడు? పరోక్షంగా ప్రతి ఒక్కడు విగ్రహారాధన చేస్తూ ఉన్నాడు. ఈవేళ అప్పుడు నాస్తికులము అని చెప్పుకునే వాళ్ళు, విగ్రహాలని దూషించిన వాళ్ళు కూడా విగ్రహారాధకులే. ఏ రకంగా అంటే ఈ మధ్య కాలంలో ఒక చిన్న గొడవ జరిగింది. ఒక నాస్తికుడు చనిపోతే వాళ్ళ శిష్యులు ఆ నాస్తిక గురువు యొక్క విగ్రహాన్ని తయారు చేసి వాళ్ళు ఆ దండలు వేస్తూ ఉంటారు ఆ గురువు యొక్క జననం వర్ధంతులకి. అయితే ఎవరో ఆ విగ్రహాన్ని పగలగొట్టేశారు. పగలగొట్టేస్తే ఆ నాస్తిక సంఘం వాళ్ళు చాలా పెద్ద గొడవ చేశారు. అయితే నిజంగా మరి ఆ వ్యక్తి విగ్రహం కాదు కదా, మరి ఎందుకు ఆ విగ్రహాన్ని పగలగొడితే ఆయనకి అంత కోపం వచ్చింది అంటే పరోక్షంగా ఆయన కూడా విగ్రహారాధకుడే అని అర్థం. కాబట్టి ఇలా చెప్పును పోతూ ఉంటే ప్రతి మతంలో కూడా ఒక ప్రతీక ఉంటూ ఉంది. విగ్రహం లేకుండా, ఒక సింబల్ లేకుండా ఏ దేశము ఏ మతము ఉండదు. కాబట్టి ఒక దేశం ఉందంటే ఆ దేశానికి ఒక సింబల్ ఉంటుంది, ఒక జెండా ఉంటుంది, ఒక గుర్తు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విగ్రహారాధకులే అని మనం తెలుసుకోవాలి. కానీ వాళ్ళందరూ విగ్రహ ఆరాధన చేస్తూ ఉన్నారు. కానీ మన హైందవ ధర్మంలో విగ్రహాన్ని పూజించరు, విగ్రహంలోకి దైవాన్ని ఆహ్వానించి ఆ దైవాన్ని ఆరాధన చేస్తారు. ఎంత గొప్ప సైన్స్ అనేది మన సనాతన ధర్మంలో ఉంది. అయితే ఈ సనాతన ధర్మం ప్రపంచానికి ఒక సూపర్ సైన్స్ని బోధించింది. అంటే స్పిరిచువల్ సైన్స్ అంటే ఆత్మజ్ఞానంతో పాటు మోరల్ సైన్స్ని చెప్పింది, అలాగే ఆధునిక విజ్ఞానాన్ని కూడా చెప్పింది. కానీ ఈనాటి ఉపన్యాసం ముఖ్య ఉద్దేశం నేను స్పిరిచువల్ సైన్స్లోకి పోలేదు, కేవలం ఆధునిక సైన్స్ మాత్రమే చెప్పాను. కాబట్టి ఇది ఆధునిక సైన్సే ఆధ్యాత్మికం అనుకోకండి. ఈ ఆధునిక సైన్స్ అనేది ఆధ్యాత్మికంలో మన వేదాల్లో ఇది కేవలం ఒక చిన్న ప్రాథమిక మెట్టు మాత్రమే. దీనికి మించి మోరల్ సైన్స్ ఉంది, ఆ పైన సూపర్ సైన్స్ ఉంది, దాన్ని స్పిరిచువల్ సైన్స్ అంటారనమాట. కాబట్టి అయితే ఇంతటి టెక్నాలజీ అనేది ఈవేళ భూమి గుండ్రంగా ఉంది అని చెప్పినటువంటిది వేదమే. కాబట్టి మనం అనుకుంటాం భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అని న్యూటన్ కనుగొన్నాడు అంటాం. కానీ న్యూటన్ కంటే అంతకు ముందే మన వేదాల్లో భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అని చెప్పబడింది. అలాగే సూర్యుడు కదలడం లేదు, భూమే తిరుగుతూ ఉంది అన్నటువంటి మాట మన వేదాల్లో ఎప్పుడో ఉంది. ఎందుకంటే ఆదిత్యనో అస్తమేతి నో ఉదయతి అనే ఒక మంత్రాన్ని తీసుకుంటే సూర్యుడు అస్తమించుడు ఉదయించుడు అని ఎప్పుడు వెలుగుతూనే ఉంటాడు. భూమి తిరగడం వల్లనే సూర్య ఉదయాస్తమయాలు వస్తున్నాయని, భూమి తిరుగుతుంది అన్నటువంటి మాట వేదంలో కొన్ని కోట్ల సంవత్సరాల ముందే చెప్పబడి ఉందన్నమాట. అలా చెప్పుకొని పోతూ ఉంటే ఇకపోతే భూమి గుండ్రంగా ఉంది అనే మాట భూగోళము అన్న మాటలోనే ఉంది. ఇలా మన భారతదేశంలో చిన్న చిన్న పదాలతోనే ఎంతో గొప్ప సైన్స్ ఉంది. చాలామంది అంటూ ఉంటారు బ్రహ్మాండం బద్దలయ్యిందని. ఇది గొప్ప సైన్స్, ఇదే బిగ్ బ్యాంగ్ థియరీ అనమాట. అసలు సృష్టి ఎలా జరిగింది అంటే ఈ యొక్క బ్రహ్మాండం ఈ థియరీ ఒక్కసారి
మొట్టమొదట సూర్యుడు ఒక బ్రద్దలైన తర్వాత దాని నుండి విడిపోయినటువంటి భాగాలే రకరకాలైనటువంటి గ్యాలక్సీ, నక్షత్రాలు, గ్రహాలు, అలా భూమి ఏర్పడింది, మిగతా గ్రహాలు ఏర్పడ్డాయి. ఆ విస్ఫోటనం అన్నమాట. మళ్ళీ ఆ విసురుడు శక్తి అలా అలా తగ్గిపోతుంది కొన్ని కోట్ల సంవత్సరాల వరకు. ఆ కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత మళ్ళీ అదంతా ఒక దగ్గరికి కలిసిపోతే అది ప్రళయం. మళ్ళీ ఒకసారి విస్ఫోటం అయితే ఆ సృష్టి అని మనకు దేవి భాగవతం కూడా చెప్పబడుతుంది. అంటే ఈవేళ సైన్స్ ఏదైతే చెప్తూ ఉందో అంతకు ముందే సృష్టి కోసం చెప్పబడింది. ఇలా చిన్న చిన్న పదాలతోనే ఎంతో గొప్ప వేదాంతం భారతదేశంలో ఉంది, ఎంతో గొప్ప సైన్స్ ఉంది. అందుకే వివేకానందుడు అమెరికాలో ఆయన పర్యటిస్తున్నప్పుడు ఆ వివేకానందుడు అంటాడు, మీరు 4 మంచి మాటలు చెప్పుకోవడానికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సభలు ఏర్పాటు చేస్తారు, కానీ మా దేశంలో ఒక భారతీయుని పిలిచి ఒక రోజు పూట అన్నం పెడితే చాలు ఇలాంటి విషయాలు ఎన్నో చెప్పేస్తాడు అంటారు. అంటే భారతీయుడు నరాల్లో వేదాంతము, సైన్స్ అనేది ఇమిడి ఉంది. అంచేత స్వామి వివేకానందుడు ఎప్పుడూ ఒక మాట చెప్తుండేవాడు, ఆధునిక విజ్ఞానం అభివృద్ధి అవుతున్నప్పుడు హిందూ ధర్మం యొక్క గొప్పతనం బయటపడుతుంది అని. ఈవేళ డెవలప్ అవుతున్న టెక్నాలజీని పెట్టి మన హిందూ ధర్మం ఏమిటి అనేది ప్రపంచానికి తెలిసి వస్తుంది. ప్రపంచ శాస్త్రవేత్తలు, ప్రపంచమంతా కూడా హిందూ ధర్మం వైపు చూస్తూ ఉంటే మన భారతీయులు మాత్రం అన్య ధర్మాల వైపు చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఓ హిందువులారా, మీరందరూ మేల్కొని మన ధర్మాన్ని కాపాడి ఇది మన భారతీయత అని తెలిసి ఈ భారతీయతలో మనందరం కూడా పయనిద్దామని కోరుకుంటూ జై హింద్. హరి ఓం తత్సత్.